చేతి దండం పెట్టి చెప్తా ఉన్నా, డైరెక్ట్ సెల్లింగ్ 2023 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ తీసుకొని వచ్చినమాట వండర్ఫుల్ సంస్థ. దాంట్లో మనం మన ఫ్యూచర్ చూడొచ్చు, మన పిల్లల భవిష్యత్తు చూడొచ్చు. బిలీవ్ చేయండి. నెక్స్ట్ సార్. అలాగే ఇక్కడ మనం చూస్తే వాట్ ఈజ్ బిజినెస్. ఇప్పుడు మనం అసలు పాయింట్లోకి వస్తాం. అసలు బిజినెస్ అంటే ఏమిటి? బిజినెస్ అని చెప్పానంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఇట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏంటండి? వ్యాపారం అంటే ఒక సమస్యకి సమాధానం మాత్రమే, అంతకు మించి ఇంకేమి లేదు. కానీ ఇక్కడ మనం బిజినెస్ అనగానే ఏమనుకుంటాం? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలో, ఎంతమంది వర్కర్స్ ని పెట్టాలో, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. నెక్స్ట్ స్లైడ్ మీరు చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇక్కడ చూడండి, కొన్ని అంటే మన నెట్వర్క్ మార్కెటింగ్, మన డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి కాకుండా కొన్ని బయట ఉన్నటువంటి రంగాల్లో మనం చూస్తే ఎలా వాళ్ళు ఓవర్కమ్ అయ్యారో చూడండి. ఎగ్జాంపుల్, ఛాలెంజెస్ ఎట్ హోటల్ ఇండస్ట్రీ. జనరల్ గా ఇంతకు ముందు ఒకటి చూస్తే హోటల్ ఇండస్ట్రీ ఎలా ఉండేది? ఎట్లా ఉండేది? రూమ్ క్వాలిటీ సరిగా ఉండేది, రిజర్వేషన్ ఇష్యూస్ ఉండేవి, సర్వీస్ క్వాలిటీ కొద్ది ప్రాబ్లం గా ఉండేది. ఎప్పుడు? 10 years బ్యాక్. మరి ఈ హోటల్ ఇండస్ట్రీకి ఎలా ఇంకా సక్సెస్ఫుల్ గా పోయేలాగా ముందు తీసుకొచ్చారు అంటే సింపుల్ యాప్స్ సర్చ్ చేయాలి. ఇలా మీరు ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ లో మీకు ఏ హోటల్, మీ ఏ ఏరియాకి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ హోటల్లో ఏ రూమ్ కావాలి, ఎంత కాస్ట్ లో కావాలి, ఎటువంటి క్వాలిటీకి కావాలని చెప్పని ఇంట్లో కూర్చొని చూడొచ్చు మనం. సేమ్ ఛాలెంజెస్ ఆఫ్ లోకల్ ట్రావెల్స్. మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం, నాకు తెలిసి 10 years బ్యాక్ గన ఒక ట్యాక్సీ బుక్ చేయాలంటే మనం ఏం చేసేవాళ్ళము? ఒక ట్యాక్సీని మనం బుక్ చేయాలంటే 100% చెప్తా ఉన్నా, మనకి తెలిసిన డ్రైవర్ ఎవరుండో ముందు దొరడుకునేవాళ్ళు. దీంట్లో మనకి తెలిసిన డ్రైవర్ ఎవరున్నారు, మనకు తెలిసిన వాటి ట్రావెల్స్ ఎక్కడ ఉన్నాయి అని వెళ్ళి అక్కడికి వెళ్ళి 1 day ముందు వెళ్ళి మాట్లాడుకొని ఫలానా రోజు మాకు కావాలి అని చెప్పని, ట్యాక్సీ కావాలని చెప్పని మాట్లాడుకొని వచ్చేవాళ్ళం. అదే ఈ రోజు ఆ సమస్యకి సమాధానం ఏమైంది సార్? ఇంట్లో కూర్చొని, మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో కూర్చొని ఒక యాప్ను ఓపెన్ చేసి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు ట్రావెల్ బుక్ చేయొచ్చు. సేమ్ లైక్ ఆన్ ఎయిర్ ట్రావెల్. ఫ్లైట్ బుక్ చేయాలంటే పరిస్థితి ఏంటి? ఫ్లైట్ బుక్ చేయాలి మాత్రం 1 day కేటాయించాలి. ప్రీవియస్ గా 1 day కేటాయించాలి. మనం వెళ్ళటము, అక్కడ ఏ ఇంటర్నెట్ తో ఉన్నటువంటి కంపెనీ ఎక్కడ ఉన్నాయి, వాటి వెబ్సైట్ దొరకడం, వాళ్ళ కూర్చోవటం, ఏ ఫ్లైట్ ఎప్పుడుంది, ఎలా ఉందని చెప్పి మనం చూసుకోవటం, అన్ని వెబ్సైట్లు తిరిగేయటం, అప్పుడు చేసి ఫ్లైట్ ని బుక్ చేయాలి. కానీ ఈరోజు ఒక గోఐబియో అని చెప్పిన ఒక యాప్ను ఓపెన్ చేస్తే, మేక్ మై ట్రిప్ అని ఒక యాప్ను ఓపెన్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలో విత్ ఇన్ సెకండ్ దాన్ని ఫ్లైట్ బుక్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటిది? ఒక సమస్యకి సమాధానం. ఎప్పుడైతే సమస్యకి సమాధానం దొరుకుతుందో సార్, ఫ్రెండ్స్ అందరూ మీకు చెప్తా ఉన్నా, సమస్యకి సమాధానం దొరుకుతుందో అప్పుడు ఆ సమాధానాన్ని కనిపెట్టిన వ్యక్తి సక్సెస్ అయినట్టే. అంతే కదా బిజినెస్ అని చెప్పానంటే. ఎస్ సార్. నెక్స్ట్ మీరు చూస్తే క్యాష్ ఫ్లో కోఆర్డినేటర్ ఉంది. ఎందుకు సమస్యకి సమాధానం మనం చెక్ చేయాలి? ఎందుకు సమస్యకి సమాధానాన్ని మనం దోలాడాలి అంటే, ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక మహా మేధావి రోబోటిక్ యూస్టిక్ అనే ఒక వ్యక్తి, అంటే ఒక వైట్ హౌస్ కి కంప్లీట్ ఒక ఎకనామికల్ అడ్వైజ్ గా ఉండేటువంటి పర్సన్, ప్రపంచంలో ఉన్నటువంటి మాక్సిమం ప్రతి ఒక్క పర్సన్ ఈ 4 కోట్ల ఉంటే వస్తారని చెప్పని పూర్తి స్థాయిగా తీసుకొచ్చినటువంటి ఆ పర్సన్ ఏం చెప్పాడంటే, ఇక్కడ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా 4 క్వార్టర్స్ గా వాళ్ళని డివైడ్ చేసి, ఒకటి ఎంప్లాయ్, ఈ క్వాడ్రెంట్, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్, ఇంకొకళ్ళు బిజినెస్ మ్యాన్, ఇంకొకళ్ళు ఇన్వెస్టర్. ఈ 4 క్వాడ్రెంట్లు అనేవి ప్రపంచం మొత్తం ఉన్నాయి అని చెప్పాడు. వాటిల్లో కూడా 90% ఆఫ్ పీపుల్ ఓన్లీ ఫర్ 2 క్వాడ్రెంట్ ఉన్నారంట. 2 క్వాడ్రెంట్ 90% పీపుల్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఈ అండ్ ఎస్ అంటే ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ 2 క్వాడ్రెంట్ లోనే ఆల్మోస్ట్ ఆల్ 90% పీపుల్ వరల్డ్ వైడ్ గా ఉంటే 10% పీపుల్ బి అండ్ ఐ అంటే బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనందరూ ఏడున్నాం? ఈ గ్రూప్ లో ఉన్న మీరందరూ కూడా ఈ మీన్స్ ఎంప్లాయ్, అంటే ఉదయం పూట 10 గంటల నుంచి సాయంత్రం పూట 5 గంటల వరకు, రోజు 8 గంటల వరకు కష్టపడే వ్యక్తి ఎంప్లాయ్. ఇలా ఎంప్లాయ్ ఎంతమంది ఉన్నాం? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎంప్లాయ్ ఉన్నారు. ప్రీవియస్ నేను కూడా ఎంప్లాయీనే ఉన్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరు? ఒక షాపును పెట్టి
తను మాత్రమే వెళ్ళి సెటర్ ఓపెన్ చేసి తను మాత్రమే క్లోజ్ చేసే వ్యక్తి సెల్ఫ్ ఎంప్లాయ్. ఇతను ఎవరి దగ్గర పనిచేయడు, తన షాప్ తానే ఓపెన్ చేసుకుంటూ తన షాప్ తానే క్లోజ్ చేసుకుంటాడు. కానీ ఈ రెండు క్వాడ్రంట్లు అనేవి కేవలం మనం లైఫ్ ని లీడ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంటాయి, లైఫ్ ని లీడ్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప ఒక ఉన్నతమైనటువంటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పానంటే ఇటువైపు ఉన్నటువంటి బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ అనే క్వాడ్రంట్లే ఇలా ప్రపంచాన్ని వెళ్తున్నాయి. ఎస్ సార్ నో? సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. మొన్న ఆయన ఇంట్లో మ్యారేజ్ కి ప్రపంచం మొత్తం వచ్చింది. మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి ఎవరు మ్యారేజ్, ఎవరు ఆ బిజినెస్ మ్యాన్ అంటే. ముఖేష్ అంబానీ ఇంట్లో ఒక మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్ కి ప్రపంచంలో ఉన్నటువంటి 10% కేటగిరీ పీపులే, మీరు చూడండి ఎవరు ఆ 10% లో ఉన్నటువంటి కేటగిరీ పీపులే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళారు ఆడికి, ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. ఎందుకని? ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళు ఆ బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ తను తాను నిరూపించుకోవడానికి యుద్ధం చేస్తాడు రోజు. తను తాను యుద్ధం చేయడానికి, తన మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల్ని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయించడానికి యుద్ధం చేస్తుండు రోజు. తన ఆయు ప్రమాణం డైలీ 8 hours, 60 సంవత్సరాలు. ఎన్ని సార్? 60 సంవత్సరాలు తన పూర్తి స్థాయి ఆయు ప్రమాణాన్ని కేవలం ఫ్యామిలీ కోసం మాత్రమే కష్టపడేవాళ్ళు ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఆఫ్టర్ 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పానంటే మళ్ళీ కొత్త లైఫ్ కోసం ఎతకటమే. కానీ ఒక బిజినెస్ లో ఇన్వెస్టర్ లో ఉన్నటువంటి వాళ్ళు జనరేషన్ బై జనరేషన్ హ్యాపీగా ఉంటారు. కారణం ఏంటిది? ఓన్లీ వన్ థింగ్ మీకు చెప్తా ఉన్నాను ఇక్కడ, వర్కింగ్ అవర్, పని గంటలు. ఏంటి సార్? పని గంటలు. ఆ పని గంటలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు 100% సక్సెస్ అవుతాయి. ఏంటి ఈ పని గంటలు చెప్తా మీకు నెక్స్ట్ సార్. వెల్కమ్ టు. సో ఇప్పుడు దాకా మీకు ఈ రంగం గురించి, దాంట్లో కొన్ని ఉన్నటువంటి మార్పుల గురించి మాట్లాడుకున్నాం. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ రోజు సపోర్ట్ చేసి మీ అందరూ తెలియజేసుకుంటూ, మీ ముందు నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్, నా కంపెనీని మీ ముందు చూపిస్తా ఉన్నా. వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్. వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ అనే ఒక కంపెనీ, దాన్ని మనం స్థాపించబోతా ఉన్నాం, మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, కంప్లీట్ గా నేచర్ కి రుణపడి, ప్రకృతికి రుణపడి, ప్రకృతి నుంచి మనం ఏమైతే తీసుకుంటామో, నేచర్ నుంచి అయితే మనకి ఏమైతే కావాలో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ కంపెనీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాం. ఇక్కడ మీరు చూస్తున్నారు వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్. ఆ పైన మీకు ఒక చేతిలో ఒక చిన్న కలశాన్ని మీరు చూస్తూ కనిపిస్తా ఉంది. ఇది ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఎవరు ఆయన? ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసి మన శరీరంలో పంచభూతాలు మిళితమై ఉన్నాయి. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, అగ్ని, భూమి అనేది మన శరీరంలో ఉంది. వాటన్నిటిని సమపాళ్ళగా మనం తీసుకుపోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పని ప్రతి మూలికలో, ప్రతి మొక్కలో కూడా మన దేహాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉందని చెప్పని ప్రపంచానికే తెలియజేసినటువంటి వ్యక్తి ఆచార్య చరక మహర్షి. ఆయన ఒక ఎడమ చేతిలో కలశం ఉంటుంది. దీంట్లో నేచర్ నుంచి ఉన్నటువంటి అన్ని వనమూలికలను తీసుకొని దాని నుంచి మిక్స్ చేసి అందరికి ఒక ఔషధ గుణాన్ని అతను ఇచ్చేవాడు. దాంట్లో తీసి ఔషధాన్ని మిగతా ఇచ్చేవాడు. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ఆ చరక మహర్షిని ఆదర్శంగా తీసుకొని ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పూర్ణ కుంభాన్ని నేను నా వేదామృత్కి ఒక లోగోగా, అంటే మీన్స్ ఈ కంపెనీ, ఈ రోజు మీకు కనిపిస్తున్నటువంటి ఈ వేదామృత్ అనేటువంటి ఈ కంపెనీ రేపు ప్రపంచ స్థాయిలో వెళ్ళాలి, ఇంకా ఎన్నో కంట్రీస్ కి వెళ్ళాలి. ఆడికి వెళ్ళాలి అన్నప్పుడు నా భారతీయత తెలియాలి అని చెప్పానంటే దానికి కలవాల్సినటువంటి సింబలైజ్ గా మిగతా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో చాలా దూరదృష్టితో నేను దీన్ని పెట్టడం జరిగింది. సో ఇది ఈ లోగో అండ్ పేరు వచ్చిన దగ్గర నుంచి మాకు ఒక మంచి వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తూ మిగతా వస్తూ ఉంది. సో ఈ వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ మీ అందరిలో ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పని నేను ఏదైతే దేవుడిని కోరుకుంటానో, పూజిస్తా ఉంటానో, ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి ఒక మంచి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చేలాగా ఈ కంపెనీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా వెల్కమ్ టు వేదామృత్. మీరు ఎంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఎంతమంది చేయరు అని చెప్పారు నెక్స్ట్. కానీ ఇది మాత్రం 100% ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేదామృత్. సో అందరూ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ లీగల్లీ అప్రూవ్డ్. ఏంటి సార్ లీగల్లీ అప్రూవ్డ్? నెక్స్ట్ సార్, ఇందా మీకు చెప్పాము
డైరెక్ట్ సెల్లింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మనం మొదలు పెట్టాలి అంటే, బిజినెస్ ని మొదలు పెట్టి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ 14 రకాల డిపార్ట్మెంట్ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని 14 డిపార్ట్మెంట్ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. వాటన్నిటి దగ్గర పర్మిషన్ తీసుకునే చేయాలి తప్ప దేని దగ్గర పర్మిషన్స్ లేకుండా ఇక్కడ మనం ఒక్క ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదరదు, సేల్ చేయడానికి కుదరదు. ఇక్కడ మీకు చూపిస్తున్న అన్ని కూడా వేదామృత డాక్యుమెంట్స్. ఇక్కడ కంప్లీట్ ఎంసీఏ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ, ఐఎస్ఓ కానీ, పాన్ కార్డు కానీ, టాన్ కార్డు కానీ, జిఎస్టీలు కానీ, ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్స్, ట్రేడ్ మార్కులు కానీ ప్రతి ఒక్కటి నేను తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో వండర్ఫుల్ డాక్యుమెంట్ మేము తీసుకోవడం జరిగింది. మీకు చెప్పాను, నా భారతీయత అనేది ప్రపంచవ్యాప్తంగా నేను తీసుకువెళ్ళాలి అని చెప్పానంటే దానికి కావాల్సిన పర్మిషన్స్ నాకు కావాలి. ఆ పర్మిషన్ ని బేస్ చేసుకునే నేను దీంట్లో ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను. ఇట్ ఈస్ ఏ జిఎంపి. అంటే ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేయాలని చెప్పాలంటే ఒక్కొక్క కంట్రీకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక కంట్రీ ఒక కండిషన్స్ ఉన్నాయి. ఆ కంట్రీకి ఆడ ఏ కండిషన్స్ కావాలో దాని విధంగా నేను ప్రోడక్ట్ తయారు చేసుకుంటున్నాను అని చెప్పిన విధంగా ఒక సర్టిఫికేట్ తీసుకున్నా. ఇవన్నీ మీరు ఇంకా క్లియర్ గా చూడాలని చెప్పానంటే vedamrut.com అనేటువంటి మన వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో ఒక లీగల్ దాంట్లో ప్రతి డాక్యుమెంట్ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మీ దగ్గర మీతో పెట్టుకోవచ్చు. అలా దానికి అందుబాటులో తీసుకొని వస్తున్నాం. సో వేదామృత్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బైండ్ ఓవర్ అయ్యే మాత్రమే మనం బయటకు వస్తాం తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగాలిటీస్ లో ఒక్క పాయింట్ కూడా మిస్ చేసి మనం బయటకు అడుగు పెట్టాం. సో ఇది మాత్రం మీ అందరికీ నేను ఎష్యూర్గా ఇస్తా ఉన్నా. దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఒక వండర్ఫుల్ టీమ్ ని మేము తీసుకున్నాం. ఎంటైర్ లీగల్ టీమ్ తీసుకున్నాం. ఆ లీగల్ టీమ్ మీరు బిలీవ్ చేయండి, ఆల్మోస్ట్ ఆల్ హై క్వాలిటీ అడ్వకేట్స్, కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే వర్క్ చేసేటువంటి హై క్వాలిటీ అడ్వకేట్స్ ని ఒక టీమ్ గా తీసుకొని త్రూ వాళ్ళ ద్వారా మాత్రమే, వాళ్ళ సజెషన్ ద్వారా మాత్రమే నా వెబ్సైట్ కానీ నా ప్రోడక్ట్ కానీ ముందుకు తీసుకువెళ్తా ఉన్నా. అది మీకు చాలా ప్రౌడ్ గా నేను చెప్తా ఉన్నా. సో వేదామృత్ 100% ఇది లీగల్లీ ముందుకు వెళ్తా ఉంది. సో ఎలా మీకు ఈ వేదామృత్ అనేది బిజినెస్ సోర్స్ కలిగిస్తుంది? ఇక్కడ విఐపి అంటే మీన్స్ వేదామృత్ లో అమృత్ లో ఉన్నటువంటి ఐని, పి మీన్స్ వేదామృత్ ఈజ్ ఏ పార్ట్నర్. మీరు ఎవరైతే వస్తున్నారో ఆ వ్యక్తికి విఐపి వేదామృత్ ఒక పార్ట్నర్ గా తీసుకుంటూ, ఆ పిని పార్ట్నర్ గా తీసుకుంటూ విఐపిని చేశాం. సో మీరందరూ వేదామృతిలో పార్ట్నర్ గా ఉండాలని చెప్పని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, ఒక భాగంగా ఉండాలని కోరుకుంటూ. ఎలా ఆఫర్ ఇస్తుంది ఇక్కడ చూడండి. ఒకటి పార్ట్ టైం ఇన్కమ్. చాలా మందికి ఒక ఎడ్యుకేషన్ చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు, ఒక ఫ్యామిలీ వైఫ్ ఉంటుంది, మీన్స్ హౌస్ వైఫ్ ఉంటుంది. వీళ్ళకి ఏం కావాలి, అన్ని పనులు చూసుకుంటూ పార్ట్ టైం ఇన్కమ్ గా. సో అటువంటి పార్ట్ టైం ఇన్కమ్ ని మీకు వేదామృత్ కలిగిస్తుంది. ఒకవేళ ఎవరికైతే ఫుల్ టైం ఇన్కమ్ కావాలనుకుంటారో వారికి ఫుల్ టైం ఇన్కమ్ సోర్స్ కూడా కల్పిస్తుంది. అలాగనే సెకండ్ ఇన్కమ్ సోర్స్. ఏంటి సెకండ్ ఇన్కమ్ సోర్స్ అంటే, ఎవరైతే ఆల్రెడీ మాకు జాబ్ ఉంది సార్, మేము జాబ్ చేస్తున్నాం అని చెప్పానంటే వాళ్ళకి ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. అరే ఆల్రెడీ జాబ్ ఉంది కదా సార్, ఇంకా సెకండ్ ఇన్కమ్ ఎందుకు? ఒకసారి కరోనాకి అటు పోయి రండి. ఎప్పుడండి? 2019. కరోనాకి తర్వాత, కరోనాకి ముందు అని చెప్పనే ఉంది. అప్పుడు దాకా 15-20 సంవత్సరాలు ఒకే ఉద్యోగంలో పనిచేసిన వ్యక్తి, అంటే మీన్స్ ఒకే శాలరీ కోసం పనిచేసిన వ్యక్తి ఒక్కసారి ఒక చిన్న వైరస్ వచ్చేసరికి బయటకు వచ్చి ఏమేమి పనులు చేయాల్సి వచ్చిందో మీరు అందరూ చూశారు. కాబట్టి దయచేసి ఎప్పుడు ఒక ఇన్కమ్ మీద మనం ఆధారపడకూడదు, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి. దానికి కూడా వేదామృత్ మీకు అండగా ఉంటుంది. అలాగనే ఇక్కడ మీరు చూడండి, యువర్ హెల్దియర్ లైఫ్ స్టైల్. ఏంటి హెల్దియర్ లైఫ్ స్టైల్ అని చెప్పానంటే ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్ నెక్స్ట్ సార్, వేదామృత్ అనేది పూర్తి స్థాయిలో ఆయుర్వేదానికి సంబంధించి, నేచర్ కి సంబంధించి ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ని తీసుకొని వస్తున్నాం. అంటే మన ద్వారా తయారయ్యే ప్రోడక్ట్లు ఎక్కడ కూడా ఎవరికి హాని కలిగించకుండా ఉండేలా తీసుకొని వస్తా ఉన్నాం. సో ఎందుకు ఇప్పుడు మనకి హెల్దియర్ లైఫ్ స్టైల్ అవసరం, దాంట్లో మనం ఎందుకు భాగం కావాలి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సమస్యలు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా ఉన్నా. ఇది నేను చాలా సెర్చ్ చేసుకుని ఇంత ముందు నేను దీని మీద ప్లాన్ చేశాను. నేను ఇది ఇక్కడ champions.com అనే ఒక సంస్థ, ఇక్కడ నేను హెల్త్ పరంగా ఎక్కువగా ఉంటాను. నేను champions.com అని చెప్పిన ఒక సంస్థ ఏం చేసిందని చెప్పారంటే, ప్రపంచవ్యాప్తంగా అసలు పీపుల్ ఎంతమంది ఏ విధంగా సఫర్ అవుతారు అని చెప్పినటువంటి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అది రీసెంట్ గా రిలీజ్ చేసింది. దాంట్లో ఇక్కడ మీరు చూస్తే డిప్రెషన్ ఏంటి సార్, డిప్రెషన్ అక్కడ మీరు చూడండి. ఫస్ట్ ఇమేజ్ మీరు చూస్తే డిప్రెషన్ అనేది 56% ఉంది. ఏంటి డిప్రెషన్, ఎందుకు డిప్రెషన్ లో ఉండాలి, అది 56% ఏమిటి? స్ట్రెస్ 76%, ఒబేసిటీ 79%, అంటే ఇక్కడ స్కిన్ 43%,
హార్ట్ ప్రాబ్లం 59%, క్యాన్సర్ 39%. ఒక సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పి నేను నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తా. డిప్రెషన్ మీన్స్ ఒకటి చూడండి, రెస్పాన్సిబిలిటీ పెరుగుతున్నాయి, బాధ్యతలు మనకి పెరుగుతున్నాయి. పిల్లవాడి ఇంట్లో వచ్చి 25 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా వాడికి ఎటువంటి జాబ్ రాలేదు, మ్యారేజ్ చేయాల్సినటువంటి కూతురు ఇంట్లో ఉంది, అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, ఎటువంటి డిప్రెషన్ లో గురై ఉంటారు. ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యంగా వచ్చింది అని చెప్పారంటే దాన్ని చూస్తూనే ఎలా కుమిలిపోతా ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. స్ట్రెస్. ఏంటి స్ట్రెస్? ఇవాళ 30 సంవత్సరాలు ఒక వ్యక్తికి వచ్చాయి, 30 ఇయర్స్ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? తన కుటుంబానికి తనే ఆధారం అనుకుందాం, తన కుటుంబానికి తనే ఆధారం. మరి అటువంటి ఆధారమైనటువంటి వ్యక్తికి ఇంతవరకు ఇన్కమ్ సోర్స్ లేదని చెప్పారంటే ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది? ఒబేసిటీ. తల్లిదండ్రి ప్రేమతో పిల్లలు బరువెక్కుతున్నారు అని చెప్పని ఒక వండర్ఫుల్ స్లోగన్ వచ్చింది. ఏంటి సార్ అది? తల్లిదండ్రి ప్రేమతో పిల్లలు బరువెక్కుతున్నారంట, వెయిట్ పెరుగుతున్నారంట. ఎందుకని? మనం అదృష్టవంతులం, కొద్ది మంచి ఫుడ్ తిన్నాం కాబట్టి కొద్దిగానే మనం బాడీని మెయింటైన్ చేశాము. కానీ ఇవాళ పిల్లలకి వాళ్ళకి ఏమి కావాలని చెప్పన్నా ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తున్నాం చెప్పారంటే వాళ్ళ స్నాక్స్ దగ్గర నుంచి, బాక్స్ లో స్నాక్స్ దగ్గర నుంచి, వాళ్ళకి ఏమైనా అకేషన్ అయితే బయటకు తీసుకుపోయే దగ్గర నుంచి ప్రతి దానికి మనం ఏమి ఇస్తున్నాం? కంప్లీట్ బయట ఉన్నటువంటి బేకరీ ఫుడ్స్ ఇస్తాం. వాళ్ళ మీద మన విరోధం కాదు, విషయం చెప్తా ఉన్నాం. ఈ ఫుడ్ ఇస్తున్నాం, ఫాస్ట్ ఫుడ్ ఇస్తా ఉన్నాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ చైనీస్ ఫుడ్ అంటున్నాం, డిఫరెంట్ అదర్ కంట్రీస్ అంటున్నాం. రీసెంట్ గా నేను ఒక ఏరియా వెళ్తే కొరియన్ ఫుడ్. ఏంటి సార్ కొరియన్ ఫుడ్ అని చెప్పారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏది ఎన్సెట్ అని చెప్పంటాం కదా, వాటితో తయారు చేస్తున్నారంటే అవి తినడానికి భారతదేశంలో నేను ఒక ఏరియాకి వెళ్ళాను, చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి ఒక ఏరియాకి వెళ్తే వాడు సపరేట్ కొరియన్ ఫుడ్ ని పెట్టిండు. మరి ఇదేం అలవాటు చేస్తున్నారా మాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. అంటే ఎలా మారిపోయింది ఒబేసిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చాలా మంది నాకు ఇప్పుడు మన గ్రూప్ నేను చూస్తా ఉన్నా, జూమ్ రూమ్ చూస్తా ఉన్నా, ఆల్మోస్ట్ 161 పీపుల్ దీంట్లో ఉన్నారు, చాలా మంది పెద్దవాళ్ళు దీంట్లో ఉన్నారు. సార్ మనకి ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంతకు ముందు? ఎవరికైనా? ఇక్కడ వైష్ణవి గారు ఉన్నారు అండ్ పులి మాధవి గారు ఉన్నారు, మీరు చూస్తా ఉన్నా నేను. ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎందుకు స్కిన్ ప్రాబ్లమ్స్ లేవు? మీరెవరు స్కిన్ కి సంబంధించినటువంటి ఈ ఆయింట్మెంట్లు ఎవరు వాడలేదు కదా, వాడినా మనం ఏమి లేదు. కాబట్టి ఏ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు లేవు. కానీ ఇవాళ ఎందుకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎన్ని రకాల కాస్మోటిక్స్ ఈ రోజు మనం బయట వాడుతా ఉన్నాం. వాళ్ళ ఆ యూట్యూబ్ లో చూస్తే, ఈ ఫేస్బుక్ లో చూపిస్తే, ఏది చూపిస్తే తెల్లగా ఉన్న వాళ్ళు ఇంకా తెల్లగా కావాలా? అర్థమైంది? తెల్లగా ఉన్న వాళ్ళు ఇంకా తెల్లగా కావాలని చెప్పాను, ఆల్రెడీ స్లిమ్ గా ఉన్న వాళ్ళు ఇంకా స్లిమ్ కావాలని చెప్పాను. ఇలా ఎన్నో రకాల కాస్మెటిక్స్ వాడుతున్నాం కాబట్టి ఎన్నో రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ రోజు మనకు వస్తా ఉంది. హార్ట్ ప్రాబ్లం, దయచేసి చెప్తా ఉన్నా, ఈ రోజు హార్ట్ ప్రాబ్లం చాలా పెద్ద సమస్య. రియల్ చెప్తున్నా, చాలా పెద్ద సమస్య. నేను రీసెంట్ గా ఒక విషయాన్ని చూస్తే నేను షాక్ అయ్యాను సార్. నేను అంటే ఈ ప్రాబ్లం కూడా ఉంటుందా అని చెప్పాను. ఇంతకుముందు హార్ట్ అరెస్ట్ అని మనం విన్నాం. ఓకే, హార్ట్ ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోకులు, హార్ట్ అరెస్ట్లు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తా ఉన్నాం. కానీ రీసెంట్ నేను ఒక ప్రాబ్లం నుంచి చూస్తే మన గుండెలో మనకు తెలిసింది మొదటి గది నిండిన తర్వాత రెండవ గదికి బ్లడ్ వస్తుంది. రావడానికి మధ్యలో ఒక కవాటాలు ఉంటాయి, అవి ఏం చేస్తాయి? బ్లడ్ ని కిందకి రానికోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల ఏమైతుందని చెప్పారంటే ఆ హృదయ కవాటాలు చూసారా, రెండింటికి ఏది ఫస్ట్ గదికి రెండవ గదికి మధ్యలో అడ్డంగా ఉండాల్సినటువంటి హృదయ కవాటాలలో లీకేజ్ ఏర్పడుతుందంట. మన గన ట్యాప్ లో గన వాటర్ లీకేజ్ అవుతుంది చూసారా, అలా లీకేజెస్ ఏర్పడుతున్నాయండి. ఇవి ఎక్కువ అయిపోయినాయి. షాక్ అయ్యాను నేను ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అంటే మీరు ఆలోచన ఎంత ప్రాబ్లం ఉందో. క్యాన్సర్, ఏదైతే మనం తినే ఆహారం డైజెషన్ అయిపోయిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి కణాలు ప్రతిరోజు ఎన్నో కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయేటువంటి కణాలు ప్రాపర్ గా బయటికి రాకపోవడం ద్వారా అవి బాడీలోనే స్టోర్ అయిపోయి డెడ్ సెల్స్ అవే క్యాన్సర్ గా మారిపోతా ఉంటాయి. మరి ఇటువంటి క్యాన్సర్ కణాలను ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా బయటికి వేస్టేజ్ రూపంలో వెళ్ళాలి? రియల్ చెప్తున్నా సార్ మీకు, ఇవి అన్ని ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. మరి వాటికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుంది? మన దేహం ఆహారమే ఔషధం అని చెప్పి అన్నాం. మనం ఔషధం ఆహారం కాదు. ఏంటి సార్? ఆహారమే మనకి ఔషధంగా ఉపయోగపడాలి, ఔషధం మనకి ఆహారంగా ఉపయోగపడకూడదు. ఎలాగా చెప్తాను. నెక్స్ట్ సార్, ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్
ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ని నేను అంటే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఈ ప్రోడక్ట్ ని కొడతా ఉంటా ఇన్నోవేటివ్ గా తయారు చేయడానికి ఎన్నో రకాలుగా దాన్ని ప్రయత్నం ఆల్రెడీ చేసుకొని లోడ్ చేసిన ఆల్రెడీ. ఈ ప్రోడక్ట్ మేము ముందు తీసుకురాబోతున్నాం. దాన్ని ఇక్కడ మనకు కలిసింది మన వేదామృత్ చేతిలో ఏం లేదు. వేదాస్ ప్రో ఒర్రి పల్స్ ఒర్రి అని ఇది చెప్పిన ఒక పక్కకు. ప్రోడక్ట్ మీకు వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది. అక్కడ వేదామృత్ వేదాస్ ప్రో పల్స్ అని చెప్పిన ప్రోడక్ట్ వస్తా ఉంది. ఈ ప్రో సారీ పల్స్ అనే చెప్పాలా ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? దీంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 50కి పైన ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తో 50+ ఇంగ్రీడియంట్స్ తో ఈ ప్రోడక్ట్ తయారు కాబోతుంది. ఎన్ని సార్? 50+ ఇంగ్రీడియంట్స్. ఈ 50+ ఇంగ్రీడియంట్స్ అనేవి మన దేహానికి ఏం కావాలి? ఎగ్జాంపుల్ ఇది వేదాస్ ప్రో పల్స్ సన్ రైజ్ అని చెప్పానంటాం. ఇది సన్ రైజ్ అంటే ఇది సూర్యోదయానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్. ఏంటి సూర్యోదయానికి సంబంధించిన ప్రోడక్ట్? ఎగ్జాంపుల్ మనం ఉదయం బెడ్ నుంచి మనం లేవటంతోనే మన దేహం ఏం కోరుకుంటుంది? ఎనర్జీని కోరుకుంటుంది. నాకు అర్థమైంది. అన్ని టీ కాఫీలు కదా సార్ అనుకుంటారు మీరు. టీ కాఫీలు కాదు సార్, దానికంటే ముందు దానికి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావడం ఎనర్జీని కోరుకుంటుంది. కాబట్టి మనం ఏమి ఇస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బయట మనం దొరుకుతా ఉంటాయో ఆ టీ కాఫీలు ముందు ఇస్తా ఉంటాం. అది కాదు దేహానికి ఇవ్వాల్సింది. ఏమి ఇవ్వాలి? ప్రతిరోజు మన శరీరానికి ఒక వరాక్ వాల్యూ ఉంటుంది. ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వింగ్ కెపాసిటీ అని చెప్పినటువంటి ఒక పవర్ మన బాడీకి ఉంటుంది. ఆ పవర్ ని కనుక మనం కరెక్ట్ గా ఇచ్చామని చెప్పాలంటే మన దేహం 100% వర్క్ లోకి వెళ్ళిపోతుంది. సో అటువంటి వరాక్ వాల్యూని ఒక 100 ml లోనే, ఎంత సార్? ఒక 100 ml లోనే 2 lakh వరాక్ వాల్యూ, ఒక 100 ml లోనే 2 lakh వరాక్ వాల్యూ వచ్చేలాగా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో ఓన్లీ ఫర్ ఆ ప్రొడక్ట్ ఎక్స్ట్రాక్ట్ మాత్రమే. ఇదేంటి సార్? ఓన్లీ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే. దీంట్లో 0.1% కూడా వాటర్ ఉండదు. ఆ ఎక్స్ట్రాక్ట్ తో ఇప్పుడు మనం సన్ రైజ్ అనే డ్రింక్ తీసుకొస్తా ఉన్నాం. దీన్ని ఉదయం పూట 20 ml కంప్లీట్ గా ఒక బయోడ్యూరబుల్ గా ఉండేటటువంటి సాసెట్ ఉంటుంది. లోపల సిల్వర్ పాలికల్ తో ఒక జ్యూస్ ఉంటుంది. సేమ్ కొద్దిగా మనం కనుక జ్యూస్ తీసుకుని ఉంటే ఆ ప్యాకెట్ రూపంలో ఉంటుంది. జ్యూస్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఎక్స్ట్రాక్ట్ మనం తీసుకున్నట్లయితే ఆ డే మొత్తం మన బాడీ యాక్టివ్ ఉంటుంది. ఆ డే మొత్తం మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గానికి ఎనర్జీ వస్తుంది. గుండెకి, లివర్ కి, హార్ట్ కి, ప్రతి దానికి ఏ ఎనర్జీ లెవెల్స్ కావాలో ఆ ఎనర్జీ లెవెల్ ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఉదయం ఓన్లీ ఫర్ 20 ml లోని ఉదయం మనం ఇస్తా ఉన్నాం. అది సన్ రైజ్. దీని గురించి నెక్స్ట్ ప్రో ట్రైనింగ్ లో ఇంకా ఇన్ డెప్త్ మీకు దొరుకుతా ఉంటుంది. ఈ 50 రకాల ఇంగ్రీడియంట్స్ తో ఈ ప్రొడక్ట్ మిరాకిల్స్ చేయబోతా ఉంది. ఇది ఉన్నట్టు వేదాస్ ప్రో పల్స్ అని చెప్పిన ఈ ప్రొడక్ట్ రియల్ చెప్తాను, అమేజింగ్ ప్రొడక్ట్ ముందుకు రాబోతా ఉంది. దీనితో పాటు ఇంకోటి ఉంది దానికి. నెక్స్ట్ సార్, ఒకటి సన్ రైజ్ లో మనం హై ఎనర్జీని తీసుకొని వచ్చేస్తే ఇది సేమ్ వేదాస్ ప్రో పల్స్ సన్సెట్. ఏంటి సార్ అది? సన్సెట్. సూర్యోదయం మనం బెడ్ నుంచి లేవడం బాడీకి, శరీరానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీతో మనం రోజంతా పని చేస్తాం, రోజంతా యాక్టివ్ వర్క్ చేస్తూ ఉంటాం. అలాగనే సాయంత్రం పూట కావడంతోనే మన శరీరం ఏం చేయాలి? డీటాక్స్ చేయాలి. ఏంటి సార్? మన శరీరం ఏం చేయాలి? ఆ వ్యర్థాన్ని అన్నిటి బయటకు పంపించాలి. ఆ వ్యర్థాన్ని మొత్తం ఎప్పుడైతే బయటికి పంపిస్తుందో ఆ శరీరం చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను క్యాన్సర్ సెల్స్ ఎలా వస్తున్నాయి, మన బాడీలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. చాలా మందికి తిన్న ఆహారం తినక ముందే తిన్న ఫీలింగ్ ఉంటుంది. కొద్దిగా 2 ముద్దలు నోట్లో పెట్టుకునే వేవ్ అని చెప్పని ఒక ఏమొస్తుంటాయి, ఒక సంగీతం వస్తూ ఉంటుంది బయటికి. అంటే ఎక్కువ, అంటే ముందు నుంచి కొద్దిగా వస్తూ ఉంటాయి, వెనక నుంచి గ్యాస్ పోతా ఉంటుంది. మీన్స్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్. ఇలా ప్రపంచం మొత్తం కొలని క్లీన్, పెద్ద ప్రేగు అందరికి తెలిసిందే కదా, మన పెద్ద ప్రేగు. ఆ పెద్ద ప్రేగును క్లీన్ చేసుకోవడం మీదనే ఇలా ప్రపంచం మొత్తం వెల్నెస్ లో దిగిపోయింది. కొలని క్లీన్ అని చెప్పి మిగతా పడిపోయింది. మరి అటువంటి దాన్ని క్లీన్ చేయాలి అంటే ప్రతి ఆర్గాను, మీ గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుంది, వర్క్ చేస్తుంది. మరి అది వేస్టేజ్ తీస్తుంది కదా. కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి బ్లడ్ తీసుకొని ఆక్సిజన్ గా ఉన్నటువంటి వేని క్రియేట్ చేసి మన శరీరానికి ఇవ్వాలి. మరి అలా ఇవ్వాలని చెప్పినప్పుడు ఆ వేస్టేజ్ మొత్తం ఎడిపోవాలి. మన లంగ్స్ గాలిని నిశ్వాసం తీసుకుంటుంది. 21 times తీసుకుంటుంది పర్ మినిట్ యావరేజ్ గా. 21 సార్లు మన గుండె, మన గుర్తుపెట్టుకంతే. ఏది ఊపిరితిత్తులు 3 రకాల తమ్మెలు ఉంటాయని మనకు తెలుసు. అది ఆ స్ఫటికల దగ్గరకు వచ్చేసి నిశ్వాసన తీసుకుంటూ ఉంటున్నప్పుడు సేమ్ ఎంత వేస్టేజ్ ఉంటుంది, ఆ వేస్టేజ్ ఎలా పోవాలి? సేమ్ కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. ఆ వేస్టేజ్ ఎలా వెళ్ళాలి? తిన్న ఆహారం డైజెషన్ అయినటువంటి ఎనర్జీ మన బాడీకి ఇవ్వాలి.
రిమైనింగ్ ఉన్నది మొత్తం వేస్టేజ్ బయటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అది బయటికి పంపించడానికి ప్రాపర్ వేస్టేజ్ డీటాక్స్ కావడం కోసమే మీకు వండర్ఫుల్ ప్రోడక్ట్ మేము తీసుకొచ్చాం. దాన్ని వేదాస్ ప్రో పల్స్ అని చెప్పి అంటున్నాం. దీంట్లో 35 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 35 రకాల ఇంగ్రీడియంట్స్ మన జీర్ణ వ్యవస్థను మొత్తాన్ని, ప్రతి ఆర్గాన్ని కూడా ఆ మలాన్ని అన్నింటిని బయట తీసుకురాగా ఉంటుంది. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలని చెప్పారంటే, నైట్ బెడ్ మీద మనం పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగాన మనం దీన్ని కన్జ్యూమ్ చేసామని తీసుకున్నామని చెప్పారంటే, హాఫ్ అన్ అవర్ ముందు దాన్ని తీసుకున్నామని చెప్పారంటే మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. టోటల్ నైట్ మొత్తం మీరు రెస్ట్ లో ఉన్నప్పుడు మీ ఆర్గాన్ కి కావాల్సిన డీటాక్సిఫికేషన్ కావాల్సినటువంటి పవర్ ని ఈ వేదాస్ సన్సెట్ అని చెప్పని ఈ ప్రోపల్స్ ఇస్తా ఉంది. అది ఉదయం పూట మీరు ప్రశాంతంగా పొట్ట మొత్తం సాఫ్ అవుతుంది. వండర్ఫుల్ గా మీతో ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇది రెండు కలిపి 2 ప్రోడక్ట్లు కాదు, ఆ రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ మీరు అందరూ ప్రౌడ్ గా ఫీల్ కావాల్సిన, ఇంతవరకు నెట్వర్క్ లో ఈ కాంబినేషన్ లో తీసుకురాలేదు. రెండింటిని మిక్స్ చేసి ఉదయం పూట అంటే ఒక బాక్స్ లో ఒక సైడ్ ఓపెన్ చేస్తే 30 సన్సెట్ ఉంటాయి, 30 సన్సెట్ ఉంటుంది. ఒక బాక్స్ ఓపెన్ చేస్తే 30 సన్ రైజ్ ఉంటుంది. అంటే ఉదయం పూట తీసుకోవాల్సిన దానికి ఇందాక మనం చూసినాం. అది సార్ ఒక్కసారి 100 ఎన్నికి పంపిరా. ఒకసారి మీరు ఈ స్లైడ్ చూడండి. ఇది సూర్యోదయానికి సింబల్. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది సూర్యోదయానికి సంబంధించి ఉదయిస్తున్న సూర్యుడిలాగా మిగతా ఉంటుంది. అది ఇది మనం మార్నింగ్ తీసుకుంటాం ఎనర్జీ లెవెల్ గా. ఇవి 30 ఉంటాయి. ఒక బాక్స్ లో 30 ఒకవైపు ఉంటాయి. నెక్స్ట్ ఇటేపు సార్ 100 సార్. ఇవి ఇంకొక 30 ఉంటాయి. ఇవి ఇంకో సైడ్ ఉంటాయి. అంటే మొత్తం కలిపి ఒక బాక్స్ లో 60 సాసెస్ ఉంటాయి. 60 ప్యాకెట్లు ఒక బాక్స్ లో ఉంటాయి. అంటే 1.2 ఎంత సార్? 1.2 లీటర్ 1.2 లీటర్ ఉన్నటువంటి టోటల్ 80కి పైన ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్. ఎన్ని? 80కి పైన ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ 1.2 లీటర్ ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ ని ఇవాళ మనం వేదామృత్ మనం మార్కెట్ లో తీసుకోబోతుంది. రియల్లీ చెప్తున్నా, ఇది అమృతం లాగానే ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. బిలీవ్ చేయండి, ఈ ప్రోడక్ట్ ఎన్నో మిరాకిల్స్ ని క్రియేట్ చేయబోతా ఉంది. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు మీ దగ్గర తీసుకొస్తా ఉన్నాం. సో ఎలా ఉంది ప్రోడక్ట్ సంబంధించి మీరు ఓపెన్ గా దయచేసి మీ యొక్క చాట్ బాక్స్ లో మీ ఒపీనియన్ క్లియర్ చెప్పండి. ఎందుకంటే మీ ఒపీనియనే నేను నెక్స్ట్ చేసే దానికి ఆ యొక్క సూచనలుగా నాకు ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్, నెక్స్ట్ లాంచ్ అయిపోయే ప్రోడక్ట్, ఫస్ట్ కంపెనీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తా ఉంది. అది ఇందా మీరు చూపించిన ప్రోడక్ట్. నెక్స్ట్ నేను ఇంకో ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నా. అడ్వాన్స్ గా మీకు చెప్తున్నా ఎటువంటి ప్రోడక్ట్ నేను లాంచ్ చేయబోతున్నాం. దీన్ని వేదామృత్ మీల్ రిప్లేస్మెంట్ అంటున్నాం. పేరు మీల్ రిప్లేస్మెంట్ అని ఉండదు, దానికి ఒక వండర్ఫుల్ నేమ్ నేను ట్రేడ్ మార్క్ పంపించాను. ఆ పేరు వచ్చినాక మీకు తెలుస్తుంది. ఇది మీల్ రిప్లేస్మెంట్ అంటే ఏంటంటే, ఇవాళ మనకు తెలిసిందే ఒక్కసారి తింటే యోగి అన్నాం. ఏంటి సార్? ఒక్కసారి భోజనం చేసే వ్యక్తుల్ని మనం యోగులు అని చెప్పని అంటాం. వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం ఎంతో ఉంటుంది, మీ అందరూ తెలిసిందే. ఏంటి సార్? ఒకసారి తినే వ్యక్తిని యోగి అన్నాం. ఆయన యొక్క ఆయు ప్రమాణం చాలా ఉంటుంది. 2 సార్లు తినే వ్యక్తిని భోగి అని చెప్పన్నాం. 2 సార్లు తింటే భోగి అని చెప్పన్నాం. భోగి యొక్క ఆయు ప్రమాణం అనేది పోను ఎలా ఉంటుందంటే కొంత లిమిటెడ్ గా మిగతా ఉంటుంది. ఓకే, పర్వాలేదు. 2 సార్లు తింటే కొద్ది పర్వాలేదు. కానీ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని మనం రోగి అంటాం. ఇది సాంస్క్రిట్ మిగతా ఇచ్చిన చాలా క్లియర్ గా మనం చెప్పారు. 3 సార్లు తినేవాడిని ఏమంటున్నారు? ఆయుర్వేదంలో రోగి అంటున్నారు. ఒకసారి తింటే యోగిగా చూసినాం, 2 సార్లు తింటే భోగిగా చూసినాం, మరి 3 సార్లు తింటే ఏం చేయాలా? రోగి అని చెప్పి అంటాం. అంటే మీన్స్ ఇక్కడ ఎవరికైనా తప్పుగా మీద తీసుకోవాల్సిన విషయం ఏం లేదు. ఇది ఆయుర్వేదంలో ఒక విషయం తెలియజేశారు. మన శరీరంలో ఉంటుండే ఆర్గాన్స్ కి ఎంత ఫుడ్ ని ఇచ్చేసి ఎంత పని చేపిస్తే అవి అన్ని వాటి యొక్క జీవన ప్రమాణం అంత సాగింది. కానీ కనబడిన ప్రతి ఒక్కటి లోపలేస్తా ఉంటే ఏమైంది సార్? డస్ట్బిన్ లో వేసినట్టు కనిపించిన ప్రతిదాన్ని ఏం చేస్తున్నాం మనం? అటు పోతున్నాం, ఇది ఇటు పోతున్నాం. ఇది ఒక టయాన్ని మనం మెన్షన్ చేయట్లా, ఎలాగంటే అలా తీసుకుంటా ఉన్నాం. సో దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ గా ఒక వేదామృత్ మీల్ రీప్లేస్మెంట్ దాదాపుగా 50కి పైన ఉన్నటువంటి ఒక ఇంగ్రీడియంట్స్ తో 50కి పైన ఇంగ్రీడియంట్స్ తో నేను ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం. ఆ ప్రోడక్ట్ ఎటువంటి మిరాకిల్ చేస్తుందంటే, మీకు ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ సార్, కంప్లీట్ గా ఒక ఫుల్ మీల్స్ ని మనం తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ కడుపు నిండా తింటే ప్రాబ్లం అయిద్దేమో, అందుకని నేను మధ్యాహ్నం పూట భోజనం బంద్ చేసిన సార్.
సార్ నేను సాయంత్రం పూట పని చేస్తున్నా సార్, సాయంత్రం పూట భోజనం పని చేస్తున్నా సార్, కేవలం జొన్న రొట్టెలే తింటున్నా సార్, కేవలం నేను ఈ చపాతీలే తింటున్నా సార్ అని చెప్పి అంటా ఉన్నాం. సార్ మీరు చపాతీలు తిన్నా జొన్న రొట్టెలు తిన్నా ఇవేమైతుంటే కాప్స్ అంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ ఎప్పుడు కూడా మన బాడీని ఉబ్బేలాగా చేస్తుంది, అర్థం చేసుకోండి, బాడీని ఉబ్బేలాగా చేస్తుంది కార్బోహైడ్రేట్స్. సో నేను దీంట్లో ఒక వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్, భారతదేశంకి ఎలా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ఏంటి సార్ ప్రోటీన్ డెఫిషియన్సీ? ప్రోటీన్ లో చాలా వాల్యుబుల్ ప్రోటీన్స్ ఉంది. చాలా మందికి వేవ్ ప్రోటీన్ అంటారు. ఏంటి సార్ వేవ్ ప్రోటీన్? వేవ్ ప్రోటీన్ చాలా మంది కన్జ్యూమ్ చేస్తా ఉన్నారు. దాని తర్వాత ఐసోలేటెడ్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది. ఇది కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఐసోలేటెడ్ ప్రోటీన్ తీసుకుంటా ఉంటారు. దాని తర్వాత అప్డేటెడ్ ప్రోటీన్ ఇంకోటి ఉంది, దాన్ని హైడ్రో ఐసో అంటారు. ఏంటి సార్ హైడ్రో ఐసో అంటారు. వీటి అన్నిటికంటే మించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్న ఒక వండర్ఫుల్ 100% ప్రోటీన్ ఉంది, దాన్ని న్యూట్రా అని చెప్పని అంటారు. అటువంటి ప్లాంట్ బేస్డ్ ఒక న్యూట్రా ప్రోటీన్ ని దీంట్లో ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్ లో యాడ్ చేస్తా ఉన్నా. ఈ 50 ఇంగ్రీడియంట్స్ తో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్ మీరు మధ్యాహ్నం పూట 30 గ్రామ్స్ ఉంటుంది. ఈ 30 గ్రామ్స్ తో ఒక 300 ml వాటర్ లో కలుపుకొని బాగా షేక్ చేసి కనుక మీరు తాగారు అని చెప్పారంటే 100% చెప్తున్నా, మీ బాడీలో ఒక ఫుల్ మీల్స్ మీరు తీసుకుంటే ఎటువంటి ఎనర్జీ ఉంటుందో అలాగనే ఉంటుంది. ఎందుకు సార్ అంత ఫుల్ మీల్ తీసుకుంటే ఎందుకు ఆ ఎనర్జీ ఉండాలంటే, హెచ్డిఎల్ ఎల్డిఎల్ విన్నరా పేరు? మన బాడీలో ఈ రెండు ఉన్నాయి, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. ఇవేంటి? ఇవి రెండు మన శరీరాన్ని సక్రమంగా ముందుకు నడిపించేటటువంటి రెండు వెపన్స్. ఎవరి బాడీలో అయితే హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ సమానంగా ఉంటుందో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా బాడీ ముందు తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు మీల్ రీప్లేస్మెంట్, వెయిట్ తగ్గాలని చెప్పని బయట మార్కెట్లో తీసుకున్న ప్రోడక్ట్ల వల్ల ఏదైతే శరీరానికి కావాల్సినటువంటి గుడ్ ఫ్యాట్ ఏది కావాలో, గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ రెండు కలిసి బయటకు వెళ్ళిపోతా ఉన్నాయి. దానివల్లనే వెయిట్ తగ్గుతున్నారు పీపుల్. కానీ వాళ్ళని చూస్తే, మేడం ఏమైంది మీకు? మొన్న బాగానే ఉన్నారు కదా, షైనింగ్ ఉంది మేము ఫేస్ లో, ఇలా చూస్తే ఇలా ఉన్నారు ఏంది, ఏమైంది సార్ ఇలా అయిపోయింది సార్ అంటారు. అంటే మీనింగ్ ఏంది? మొహం పీక్కపోవటం, కళలేకపోవటం, పేషెంట్ లాగా అయిపోతాం. మనకు కావాల్సింది ఏంటి? హెల్దీగా వెయిట్ లాస్ కావటం, హెల్దీగా బాడీ మెయింటైన్ కావటం. దాన్ని బేస్ చేసుకునే ఈ 50 ఇంగ్రీడియంట్స్ తో వండర్ఫుల్ ప్రోడక్ట్ మనం లాంచ్ అయిపోతున్నాం. అప్కమింగ్ ప్రోడక్ట్ గా ఇది మీల్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్, సూపర్ ప్రోడక్ట్ గా ఇది మీ మార్కెట్ లో ఉండబోతా ఉంది. అండ్ నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక, ఇట్ ఈస్ ఆల్సో అమేజింగ్ ప్రోడక్ట్ సార్. కంప్లీట్ ఇస్ ఎం ప్లస్ బ్లాక్ కాఫీ అని చెప్పి అంటా ఉన్నాం. ఎం ప్లస్ బ్లాక్ కాఫీ ఇది మెన్ కి సంబంధించినటువంటి కాఫీ మాత్రమే సార్. ఇది కంప్లీట్ మెన్ కి సంబంధించిన కాఫీ మాత్రమే. ఎందుకు మెన్ కి సంబంధించిన కాఫీ అంటే, మెన్ లో ఇంతకుముందు ఉమెన్ ఇన్ఫెర్టిలిటీ ఎక్కువైపోతే ఇప్పుడు మెన్ ఇన్ఫెర్టిలిటీ ఎక్కువైపోయింది. మగవాళ్ళల్లో ఈవెన్ 14 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న పిల్లల్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఫెర్మ్ కౌంట్ ఉండట్లేదు అని చెప్పంట. క్వాలిటీ ఆఫ్ ఫెర్మ్ కౌంట్ ఉండట్లేదు అంటే ఇన్ఫెర్టిలిటీ ఎక్కువ అయిపోతా ఉంది. శరీరంలో ఉండాల్సినటువంటి కౌంట్ మిగతా లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు మనం తీసుకోవాల్సి వస్తా ఉంది. టెస్టోస్టెరాన్ కరెక్ట్ గా బూస్ట్ చేయడం ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తా ఉంది. దాన్ని బేస్ చేసుకుని భవిష్యత్ తరాలకి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉండాలని చెప్పని, ప్రతి ఒక్క బోన్ పవర్, బోన్ డెన్సిటీ అంటాం అది పెరగాలని చెప్పని, మజిల్ పవర్, ఎండూరెన్స్ పెరగడం కోసం అని చెప్పని తీసుకొచ్చే వండర్ఫుల్ కాఫీ ఎం ప్లస్ బ్లాక్ కాఫీ. రియల్ చెప్తున్నా, అమేజింగ్ కాఫీగా మిగతా ఉంటుంది. ఇది మనం తాగే రెగ్యులర్ కాఫీ లాగా ఉండదు, టేస్ట్ ఎవ్రీథింగ్ సూపర్ గా ఉంటుంది. దీని లోపల ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కండర శక్తిని, గుండె యొక్క సామర్థ్యాన్ని, రెస్పిరేటరీ అంటే మనం తీసుకున్న ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని ఎక్కువగా మిగతా పెంచుతా ఉంది. దాని ద్వారా ఎంతో ఎనర్జీ మనం తీసుకోవచ్చు. అమేజింగ్ గా ఉంటుంది ఈ ప్రొడక్ట్. దానితో పాటు ఇంకో ప్రోడక్ట్ మనం లాంచ్ చేయబోతున్నాం. దాన్ని ఇంకా నేను దీంట్లో యాడ్ చేయలేదు, ఎందుకంటే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ అయిపోతా ఉంది. దాన్ని స్టెమ్ సెల్ ని బ్యాచ్ చేసుకొని కంప్లీట్ ఒక వండర్ఫుల్, ఇప్పుడు దాకా మన శరీరంలో ఉన్నటువంటి అడల్ట్ స్టెమ్ సెల్ ని యాక్టివ్ చేసేలాగా, పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసేలాగా నాకున్న పూర్తి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక స్టెమ్ సెల్ తయారు చేయబోతా ఉన్నాం. రియల్లీ చెప్తున్నా సార్, దాని యొక్క టేస్ట్ కానీ, దాన్ని మీరు నేల మీద వేసుకుంటే అది చూపించే విధానం కానీ సంథింగ్ డిఫరెంట్ తో నేను ప్రోడక్ట్ లాంచ్ అయిపోతా ఉన్నా. అది తొందరలో మీరు దాన్ని అందరూ టేస్ట్ చేస్తారు. ఇలా 4 ప్రోడక్ట్లను ఇప్పుడు నేను మార్కెట్ లో లాంచ్ అయిపోతున్నా. ఇది వేదామృతి నుంచి మీ అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ సార్. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు దాకా అనుకున్నాం సార్, అడుగు పెట్టబోయే రంగం గురించి మనం తెలుసుకున్నాం, వ్యాపారం అంటే ఏదో తెలుసుకున్నాం, ప్రొడక్ట్ అంటే ఏదో తెలుసుకున్నాం. ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్ గారు కొద్దిగా డీప్ గా మీతో మాట్లాడుతూ ఉన్నా. ఎవరైనా సమయభావం అవుతుందని చెప్పి అనుకుంటే మాత్రం మరణించాలి. ఎందుకంటే మీకు ఫస్ట్ దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి కొంత డీప్ గా చెప్తా ఉన్నా. సో ఇప్పుడు నేను
9 రకాల ఇన్కమ్స్ ఇవ్వబోతా ఉన్నాం. ఏంటి ఈ 9 రకాల ఇన్కమ్స్? నిజంగా నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ లో 100% డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమి కావాలో దాన్ని బేస్ చేసుకొని నేను ఇన్కమ్స్ ఇవ్వబోతా ఉన్నా. దీన్ని మీరు ఒక్కసారి మనసు పెట్టి మీరు చూడండి. నెంబర్ 1 రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ అనేది అంటే మీరు చూస్తేనే సార్, రిటైల్ ప్రాఫిట్ అంటే 20% మనం రిటైల్ ప్రాఫిట్ ఇవ్వబోతున్నాం. ఎంత? 20% రిటైల్ ప్రాఫిట్ ఇస్తున్నాం మనం. ఎంఆర్పికి డిపికి మధ్య. ఎంఆర్పి ఇక్కడ మీరు చూస్తే ఒక ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 3,333 రూపాయలు. ఎంత సార్? 3,333 రూపాయలు ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఉంది సార్. ఇందరి దాకా మీరు ప్రోడక్ట్ బాగా చెప్పారు, అంత బాగానే ఉంది, కానీ ఇది ఎందుకు కొద్దిగా చెవుకి ఇట్లా ఉంది సార్, అర్థమవుతుంది కొంతమంది చూస్తా ఉంటే. సార్ 1.2 లీటర్ 80 ఇంగ్రీడియంట్స్ హై క్వాలిటీ మనం తీసుకుపోతున్నాం చెప్పారంటే దాని దగ్గర మనం కాంప్రమైజ్ కావాలన్నా, కాంప్రమైజ్ అయితే ఏమవుతుంది? రిజల్ట్ రాదు. కాబట్టి ఏం చేసాం మనం ఇక్కడ, దాని దగ్గర కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ మనం పర్చేస్ చేసే దగ్గర కానీ దాన్ని బయట తీసుకురావడం దగ్గర కానీ కాంప్రమైజ్ కాలేదు. ఎంఆర్పి వచ్చేసి 3,333 రూపాయలు ఉంటుంది. కానీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంఆర్పి ఎవరికి అమ్ముతాం మనం? కస్టమర్కి అమ్ముతాం. కస్టమర్కి ఎంఆర్పి అమ్ముతాం. కానీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే వేదామృత్ బిజినెస్ స్టార్ట్ చేస్తారో అతన్ని మనం డిస్ట్రిబ్యూటర్ అంటాం. ఆ డిస్ట్రిబ్యూటర్ కి ఆ ప్రొడక్ట్ 2,600 రూపాయలకే వస్తుంది సార్. ఎంత? 2,600 రూపాయలకే వస్తుంది. అంటే ఒక ప్రొడక్ట్ గా మనం మార్కెట్ లో సేల్ చేయగలిగితే చేస్తే 733 రూపాయల లాభం అనేది ఒక ప్రోడక్ట్ మీద మనకు వస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే రిటైల్ ప్రాఫిట్ మనకి 2,900 పైన మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. అలాగనే మీకు సేమ్ 3,333 రూపాయలకు సంబంధించిన ప్రోడక్ట్ ఒకటి ఫ్రీగా వస్తుంది సార్. ఒక ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అంటే కేవలము ఇక్కడ మీరు 4 ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు. ఆ 4 ప్రోడక్ట్లకి ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 10,400 రూపీస్ అయింది. ఫ్రీ ప్రోడక్ట్ మనకి 3,330 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ మీరు కింద నోట్ ఒకటి మాత్రం చూడండి. మొదట మీరు పర్చేజ్ చేసినటువంటి 4 ప్రోడక్ట్లకి ఎటువంటి జిఎస్టీని కానీ ఎటువంటి కొరియర్ ఛార్జ్ కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి కొరియర్ ఛార్జ్ కానీ జిఎస్టీని కానీ మొదట ఉన్నటువంటి 4 ప్రోడక్ట్లకి మనం కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రోడక్ట్ ఏదైతే మనం ఫ్రీగా కంపెనీ ఇస్తా ఉందో దానికి మాత్రం ఇక్కడ జిఎస్టీ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది మాత్రం ఆ ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. కేవలం ఫ్రీ ప్రోడక్ట్ మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ అండ్ జిఎస్టీ ఉంటుంది. రిమైనింగ్ 4 ప్రోడక్ట్లకు ఉండదు. ఇలా మనకి రిటైల్ ప్రాఫిట్ మనకు వస్తుంది. నెక్స్ట్ సార్ నోట్ సార్. అండ్ ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ మార్కెటింగ్ మాస్ట్రో అనే రివార్డ్ నేను తీసుకొస్తున్నా. ఎవరు మార్కెటింగ్ మాస్ట్రో సార్? ఇవాళ ఎవరికైతే తమ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో సర్కిల్ బాగా ఉండి తాము చేసే దాన్ని ఫాలో అవుతున్నారో అటువంటి వాళ్ళు మంచి ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే కన్సిస్టెన్సీ సార్ ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఏంటి? కన్సిస్టెన్సీ అంటే సార్ దయచేసి అందరూ ఇక్కడ సీరియస్ గా చూడాలా, ఈ స్లైడ్ ని చూడాలి. ఎగ్జాంపుల్ మొదటి వారం, ఈ రోజు ఫస్ట్ వీక్, మొదటి వారంలో ఒకళ్ళు 25 PV ఒక ప్రోడక్ట్ సేల్ చేశారు. రెండో వారంలో 25 PV చేశారు. మూడో వారంలో 25 PV చేశారు. నాలుగో వారంలో 25 PV చేశారు. అంటే మొత్తం కలిపి 4 ప్రొడక్ట్లని ఒక నెలలో వాళ్ళు సేల్ చేశారు. మాది గారు అర్థమవుతుందండి? 4 ప్రోడక్ట్లు వాళ్ళు ఒక నెలలో సేల్ చేశారు. 4 ప్రోడక్ట్లు సేల్ చేసినందుకు గాను వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. 4 ప్రోడక్ట్ సేల్ చేస్తే ఒక ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అలాగనే ఇంకా నేను ఈ కన్సిస్టెన్సీ అనేది డెవలప్ కావాలి, ఎక్కువ మంది ప్రోడక్ట్ సేల్ చేస్తే ఒక మంచి ఇన్కమ్ ని వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే ప్రతి 25 PVకి ఇంకొక 150 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తున్నాం. ఎంత? 150 రివార్డ్ పాయింట్స్. ఈ 150 రివార్డ్ పాయింట్స్ ఏంటి ఉపయోగం అంటే, మీరు ఎప్పుడైతే 4 ప్రోడక్ట్లు సేల్ చేశారంటే అర్థం ఏంటిది? ఒక ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చింది ప్లస్ 150 × 4 600 రివార్డ్ పాయింట్ వచ్చాయి ఫస్ట్ కన్సిస్టెన్సీలో. మళ్ళీ నెక్స్ట్ మంత్ కన్సిస్టెన్సీలో కూడా మీరు 4 ప్రోడక్ట్లు గన ఎవ్రీ వీక్ సేల్ చేశారంటే సేమ్ మళ్ళీ మీకు ఒక ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అలాగే ఇంకొక 600 కన్సిస్టెన్సీ పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ మంత్ లో 600 పాయింట్లు, నెక్స్ట్ మంత్ లో 600 పాయింట్లు, మొత్తం కలిపి ఎన్ని? 1200 రివార్డ్ పాయింట్లు అయినాయి. ఇలా 1200 రివార్డ్ పాయింట్ అయినాయి అని చెప్పానంటే ప్రతి 1000 రివార్డ్ పాయింట్ కి మనం లాంచ్ అయిపోయే ప్రోడక్ట్ లో మీరు ఏ ప్రోడక్ట్ అయినా
తీసుకోవచ్చు. ప్రజెంట్ ఒక ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ లాంచ్ చేసే వాటిల్లో అది 1, 2, 3, 4 లో ఏ ప్రోడక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. అంటే కేవలం 200 PV మనం కనుక సేల్ చేస్తే 2 నెలలు సేల్ చేస్తే మనకి 3 ప్రోడక్ట్లు అంటే దాదాపుగా 10,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు మనకి ఫ్రీగా వస్తున్నాయి సార్. ఇది కన్సిస్టెన్సీ. అయితే వండర్ఫుల్ గా ఉందా లేదా? దేవదాస్ గారు ఎలా ఉంది? హ్యాపీగా చేసుకోవచ్చా లేదా? ఎస్ సార్. అండ్ నెక్స్ట్ ఎవరైతే హైయెస్ట్ సేల్ చేస్తారో, మరి ఇక్కడ కన్సిస్టెన్సీ ఈజ్ డిఫరెంట్, డైరెక్ట్ రిటైల్ చేసేవాళ్ళు డిఫరెంట్. ఇక్కడ రిటైల్ అంటే దయచేసి అర్థం చేసుకోండి, మీరు కొనుక్కోండి కాదు సార్. నా ఉద్దేశం మీరు ప్రోడక్ట్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు, మీరు సేల్ చేయాలి. దానికోసం ఏంటంటే మనం ఏది పోయినా త్రూ లీగల్ గా ముందుకు వెళ్ళాలి అంటే సేల్ ఇంపార్టెంట్, పర్చేజ్ నాట్ ఇంపార్టెంట్. ఏంటి సార్? పర్చేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రోడక్ట్ మొత్తం కొనుక్కొని నేను మంచం కింద పెట్టుకుంటా అనేది కాదు. ఇక్కడ ఏం కావాలి? ప్రోడక్ట్ సేల్ చేయాలి. అంటే మీరు ఎవరైతే ఒక మంత్ లో 500 PV కంటే ఎక్కువ సేల్ చేశారో వాళ్ళకి, ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళని చూసుకొని మొదటి బహుమతిగా 25 రూపాయలు 25,000 వస్తుంది. సెకండ్ ప్రైజ్ గా 12,500 వస్తుంది. థర్డ్ ప్రైజ్ గా 6,000 వస్తుంది. ఇక్కడ ఈ ప్రైస్ కోసం ప్రోడక్ట్ కొనడం అనేది మన ఉద్దేశం కాదు. ఎవరైతే ప్రోడక్ట్ సేల్ చేస్తారో వాళ్ళకి కంపెనీ నుంచి ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ ద్వారా మీరు సేల్ చేసేటప్పుడు దాంట్లో సేల్ చేసి సార్ ఫలానాకి మనం సేల్ చేస్తున్న రిసిప్ట్ మనం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రేపు పొద్దున గవర్నమెంట్కి ఎన్నో ట్యాక్స్లు కడతాం కాబట్టి రిసిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంటుంది. దానికి కూడా మీ అందరి చేతిలో, డిస్ట్రిబ్యూటర్ అందరి చేతిలోకి వస్తూ ఉంటాయి రిసిప్ట్. అలా చేసి కానీ రిటైల్ చేసిన వ్యక్తికి 25,000 రూపాయలని మొదటి బహుమతిగా ఇవ్వబోతుంది వేదాంతం. నెక్స్ట్ సార్. అండ్ ఇక్కడ కమ్యూనిటీ బోనస్. సేమ్ కమ్యూనిటీ బోనస్ అనేది ఎలా ఉంటుందని చెప్పారంటే 100 PV మనకి మ్యాచ్ ఏంటంటే 1,200 రూపాయలు వాళ్ళకి కమ్యూనిటీ బోనస్ గా మిగతా ఉంటుంది. అలాగా వాళ్ళు ఎంత PV మ్యాచ్ చేస్తే దానికి ఆల్మోస్ట్ 12 to 14% అనేది మనం ఇవ్వబోతా ఉన్నాం కమ్యూనిటీ బోనస్ లో. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ కమ్యూనిటీ బోనస్ క్యారీ ఫార్వర్డ్ అనేది దయచేసి ఇక్కడ నేను అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్ ఇవ్వబోతా ఉన్నాను. క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ మీకు ఫ్లష్ అవుతుంది అని చెప్పినటువంటి సమస్య లేదు. మీ కింద ఎంత వర్కేజ్ జరుగుతుందో ఆ జరిగినటువంటి వర్క్ కు సంబంధించిన క్యారీ ఫార్వర్డ్ మీకు అన్లిమిటెడ్ గానే ఇక్కడ ఉంటుంది. ఏ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ మీకు ఫ్లష్ అవుట్ అనేది కాదు. నెక్స్ట్ సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అసలు పాయింట్ లోకి వచ్చేసాం. డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ ఇనిషియేషన్ అనేది రియల్ గా చెప్తున్నా, ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎన్నో కంపెనీలు మిగతా వచ్చేసాయి, డిఫరెంట్ తీసుకొచ్చారు. కానీ వేదామృత్ మాత్రం ఇంకొక స్టెప్ అడ్వాన్స్ గా ముందేసిందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది ది బ్రిలియంట్ బిగినర్. ఎవరు? ది బ్రిలియంట్ బిగినర్ మీన్స్ ఎవరంటే ఇక్కడ మీరు కింద చూడండి, ఒక క్విక్ రిటైల్ అవార్డుగా తీసుకునేది ఏంటది? ఇన్ యువర్ జాయినింగ్ ప్లస్ 1 వీక్. అతను బిజినెస్ ని స్టార్ట్అప్ చేసిన వీక్ నుంచి సెకండ్ వీక్ 2 వారాల్లో గన తను 100 PV తో బిజినెస్ స్టార్ట్ చేసుకొని తను ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 లేదా కమ్యూనిటీ 1 ఆర్ కమ్యూనిటీ 2 లేదా లెఫ్ట్ ఆర్గనైజేషన్ 1, రైట్ ఆర్గనైజేషన్ 1, ఎవరైతే 100 PV తో ఇద్దరు రైట్ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడో ఆ వ్యక్తికి బ్రిలియంట్ బిగినర్ అని చెప్పని ఒక అవార్డు వస్తా ఉంది, ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ తో పాటు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి వ్యక్తికి ఆ ర్యాంక్ తో పాటు 1 డే, ఒక రోజు విత్ లంచ్, హై క్వాలిటీ లంచ్ తో కంప్లీట్ కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ సార్. కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ వాళ్ళకి. సార్ ఎలా ఉంటుంది? 1 డే కార్పొరేట్ ట్రైనింగ్ అంటే మీకు తెలిసిందే, ట్రైనింగ్స్ అనేవి ప్రాపర్ గా లేకనే ఒక లీడర్ సక్సెస్ కావట్లే. తన పీపుల్ కి వాళ్ళకి తెలుసు మంచి నాలెడ్జ్ ఉంది, ఏమి ఇప్పించాలి. ఇవాళకి ఇక్కడ అంజిరెడ్డి గారు కనిపిస్తా ఉన్నారు, అండ్ వీరయ్య గారు కనిపిస్తా ఉన్నారు. వాళ్ళ పీపుల్ ఎవరైతే ఉంటారో బిజినెస్ వచ్చారు, వచ్చిన పీపుల్ కి, బిజినెస్ లోకి వచ్చిన పీపుల్ కి ఇమ్మీడియట్ గా మనం నాలెడ్జ్ ఇప్పించకపోవడం వలన మీతో అసోసియేట్ అయినటువంటి పీపుల్ ఇమ్మీడియట్ గా ఏమవుతున్నారు? నాలెడ్జ్ తీసుకోకపోవటం వలన దూరం అయిపోతా ఉన్నారు, బిజినెస్ లో దూరం అయిపోతా ఉన్నారు. దాన్ని ఫోకస్ చేసుకొని ఎవరైతే ఏ అండ్ బిని వస్తున్నారో వాళ్ళకి 1 డే కంప్లీట్ కార్పొరేట్ ట్రైనింగ్ అనేది మీరు ఎక్కడెక్కడైతే బిజినెస్ ని ఫోకస్ చేస్తున్నారో, ఏ ఏరియాలో అయితే ఫోకస్ చేస్తా ఉన్నారో ఆ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఫోటోస్ లోనే బేస్ చేసుకొని కంప్లీట్ కార్పొరేట్ ట్రైనింగ్ అనేది హై క్వాలిటీగా వాళ్ళకి అందబోతా ఉంది. ఇక్కడ అసలు ఎందుకు వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ని ఎంచుకున్నారు, దేనికోసం ఎంచుకున్నారు, ఏమి చేద్దామని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పిన విషయం మొదటి ప్రోగ్రామ్ లో వాళ్ళకి క్రియేట్.
బాగుందా లేదు సార్? బాగుందని చెప్పి అనుకుంటే మాత్రం మీ యొక్క అప్రిసియేషన్ కావాలి. ఎందుకంటే ఈ ఒక్క కార్పొరేట్ ప్రోగ్రామ్ పెట్టడానికి ఒక్కొక్క ఏరియాలో 1500 నుంచి 2000 దాకా, 2500 రూపాయల దాకా ఖర్చు అయింది సార్ కంపెనీ. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటిది? నాలెడ్జ్. వితౌట్ నాలెడ్జ్ మనం ఎక్కడికి వెళ్ళలేము. నెక్స్ట్ సార్. అండ్ ఈ కార్పొరేట్ ట్రైనింగ్ తర్వాత ఆ వ్యక్తి ఎగ్జాంపుల్ ఇవాళ ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ బోడ బాలరాజు గారు ఉన్నారు. ఆయన బిజినెస్ స్టార్ట్ చేసిన ఏ అండ్ బి తీసుకొచ్చాడు. ఆ ట్రైనింగ్ లో అతను ఎందుకు బిజినెస్ చేయాలో ఆయనకు అర్థమైంది. ఇప్పుడు తన ఉన్నటువంటి ఏ అండ్ బిని కూడా ఏం చేయాలి? ఇప్పుడు సేమ్ అదే కార్పొరేట్ ప్రోగ్రామ్ కి వచ్చేలాగా చేయాలి. అవునా కదా? ఫస్ట్ కావాల్సిన నాలెడ్జే కదా. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఏం కావాలి సార్ దేవదాస్ గారు? నాలెడ్జే కదా. నాలెడ్జ్ లేకుండా ఎవరు అవుతారా? నాలెడ్జ్ లేకోకుండా ఏమైనా మనతో పాటు లాంగ్ టర్మ్ అసోసియేట్ అవుతారా అంటే కాదు. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ది పిల్లర్ ఆఫ్ వేదామృత్ అనేటువంటి ఒక ర్యాంక్ ఇస్తున్నాం. ఏంటి సార్? పిల్లర్ ఆఫ్ వేదామృత్. ఎవరు పిల్లరు? ఎందుకు పిల్లరు అంటే ఇక్కడ ఎవరైతే తను ఏ అండ్ బితో కార్పొరేట్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి ఇంకో ఇద్దరు కార్పొరేట్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యేటటువంటి బ్రిలియంట్ బిగినర్ ని తయారు చేస్తాడో ఆ వ్యక్తికి పిల్లర్ ఆఫ్ వేదామృత్ అంటున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తికి మనం ఇక్కడ ఒక ఆర్టీపీని అంటే మీన్స్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ అది మనకి 5000 నుంచి 6000 పైన మనకి పడుతుంది. దాని యొక్క కాస్ట్ యావరేజ్ గా 5000 నుంచి అంటే 4000 కావచ్చు, 5000 కావచ్చు, 6000 రూపాయలు కావచ్చు. అంత కాస్ట్ మనకి పడుతుంది ఈ ఆర్టీపీ అనేది. అటువంటి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కంపెనీ ఫ్రీగా ఇస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి, ఒక రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీ అంటే ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఒక రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఫ్రీ అంటే అరుణ్ కుమార్ గారు అండ్ సతీష్ గారు, ఒక ఆర్టీపీ ఫ్రీ అని చెప్పానంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ పీపుల్ ఎలా ఉండాలి, ఏ విధంగా సబ్జెక్ట్ నేర్చుకొని బయట మార్కెట్లోకి రావాలి, ఏమి చేయాలని చెప్పిన ఉద్దేశంతో వచ్చారో అది ఫుల్ఫిల్ అవుతుందా లేదా? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. శమాజీ అండ్ చోడా సార్, వెరీ హ్యాపీ సార్. మీ అందరి యొక్క రెస్పాన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అలా వేదామృత్కి పిల్లర్ ఆఫ్ వేదామృత్గా మనం ఇవ్వబోతా ఉన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టోటల్ గా మనకి 1 month లో గన మనం ఒక కార్పొరేట్ వ్యక్తుల్ని ఇద్దరిని తయారు చేయగలిగితే, ఇద్దరిని తయారు చేసి మనం ఆర్టీపీకి రాగలిగితే టోటల్ గా మనం చూస్తే ఫస్ట్ ఆర్డర్ బెనిఫిట్ 2932 రూపాయలు. ఇవాళ ఫస్ట్ ఆర్డర్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ 3330 రూపాయలు. క్విక్ రిటైర్ బోనస్ అంటే మీన్స్ ఒక కార్పొరేట్ మీటింగ్ ఫ్రీగా వస్తుంది. అలాగనే ఒక ఎక్సలెన్స్ రివార్డ్ ఏంటి అని చెప్పంటే ఇక్కడ 6000 రూపాయల వర్త్ ఆఫ్ యావరేజ్ చెప్తా ఉన్నా, కొన్ని ఏరియాలో మిగతా ఉంటుంది కాబట్టి టోటల్ గా 6000 రూపాయల వర్త్ ఆఫ్ ఆర్టీపీ ఫ్రీగా వస్తుంది. అలాగే కమ్యూనిటీ బోనస్ 3600 వస్తుంది. అంటే టోటల్ గా విత్ ఇన్ మంత్ లోనే 18,365 రూపాయల బెనిఫిట్ ని ఓన్లీ ఇద్దరు కార్పొరేట్ పీపుల్ ని తీసుకురాగలిగితే చాలు ఆ వ్యక్తికి వస్తుందని చెప్పాలంటే మీరు ఆలోచించండి ఎటువంటి మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ సార్, ఇక్కడ నుంచి మన రివార్డ్స్ ఉంటాయి. ది క్వాలిటీ ఛాంపియన్ రివార్డ్. ఎవరైతే ఇద్దరు ఆర్టీపీ అచీవర్స్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఇమీడియట్ గా ఒక ర్యాంక్ ఇస్తా ఉన్నాం. మీరు ఎంత ఎన్ని చేస్తారో ఏంటి అనే దాని మీద కాదు, ఇద్దరు ఆర్టీపీ అచీవర్స్ ని మీరు ఇమీడియట్ గా చేశారు అంటే మీరు ఈ రివార్డ్కి వచ్చినట్టే. అర్థమైంది సార్? ఇద్దరు ఆర్టీపీ అచీవర్స్ ని మీరు క్రియేట్ చేశారు అని చెప్పారంటే మీరు ఈ ర్యాంక్ లోకి వచ్చినట్టే. ర్యాంక్ అనేది కూడా ఇక్కడ నాకు ఈ వీక్ ఇది రావాలి, ఈ వీక్ ఇది రావాలని చెప్పిన కండిషన్ లేదు. ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి అయినా ఇమ్మీడియట్ గా ఈ వీక్ బిజినెస్ స్టార్ట్ ఆర్టీపీ అచీవర్స్ క్రియేట్ చేశారంటే ఈజ్ ఎ ఫాస్టెస్ట్ ఛాంపియన్ రివార్డ్ అచీవర్స్, ఫాస్టెస్ట్ ఛాంపియన్ అచీవర్ రివార్డ్ అతను. సో అతనికి బెస్ట్ ప్రివిలేజ్ కంపెనీలో ఉంటుంది. వాళ్ళకి సపరేట్ నాలెడ్జ్ తో కూడినటువంటి ఎన్నో ట్రైనింగ్స్ మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. సో అలా క్వాలిటీ ఛాంపియన్ రివార్డ్ అతను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, అండ్ నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ లీడర్. ఎవరు మోస్ట్ వాల్యుబుల్ లీడర్ అంటే ఎవరైతే 25,000 వరకు సంపాదించిండో అతన్ని కంపెనీ ఫస్ట్ మోస్ట్ వాల్యుబుల్ ఎర్నర్ అనేటువంటి అవార్డు ద్వారా అతన్ని సత్కరించడం జరుగుతుంది. దానికే ఆ ర్యాంక్ పేరు కూడా మీ మోస్ట్ వాల్యుబుల్ లీడర్ అని చెప్పని మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 25,000 రూపాయలు ఎర్న్ చేస్తుంటూ కంపెనీలో ఉండి అని చెప్పానంటే కంపెనీకి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ర్యాంక్ అది, అందుకని అతనికి ఆ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మీకు ఏదైతే చెప్పానో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ నుంచి నెక్స్ట్ 25,000 రూపాయలు ఎర్న్ చేసేంత వరకు కూడా అతనికి ఎటువంటి రీపర్చేజ్ అంటే మీన్స్ నెక్స్ట్ మళ్ళీ ప్రోడక్ట్ కొనాలనే కండిషన్ లేదు. అతనికి నెక్స్ట్ ప్రోడక్ట్ కొనాలనే కండిషన్స్ ఏవీ లేవు.
కంపల్సరీ మీరు ఇంత ప్రోడక్ట్ చేయాలని చెప్పిన కండిషన్ ఏది కూడా నేను దాంట్లో మీద పెట్టదలుచుకోవట్లేదు. ఓ 25,000 నిర్ణయం చేసేంత వరకు కూడా అతను కంప్లీట్ ఎంతో కన్సిస్టెన్సీ ఉన్నాయి, మిగతా ఉన్నాయి, హ్యాపీగా అతను బిజినెస్ ని ముందు తీసుకెళ్తాడు. కానీ కండిషనల్లీ కొనాలని చెప్పినటువంటి విషయాన్ని మాత్రం నేను ఇక్కడ తీసుకొని రావట్లేదు. ఆఫ్టర్ 25,000 తర్వాత మాత్రమే అతను మినిమం ఒక 25 పీవీని రిటైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సార్, ఇది వేదామృతి యొక్క ఇంకొక వండర్ఫుల్ రివార్డ్ సార్. ఇది ది గార్డియన్ అనే ర్యాంక్. ఏంటి గార్డియన్? ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే 10,000 పీవీ సార్ 10,000 పీవీ మ్యాచ్ అయితే, అంటే మీన్స్ 1,20,000 రూపాయలు ఎవరైతే ఎర్న్ చేస్తారో, టోటల్ గా 10,000 పీవీ మ్యాచ్ చేసుకొని 1,20,000 రూపాయలు ఎవరైతే ఎర్న్ చేస్తారో అతనికి నేను గార్డియన్ చెప్పానంటే ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ గా ఉండే వ్యక్తి, అందుకని అతనికి గార్డియన్ అని చెప్పిన ఒక ర్యాంక్ ని మనం ఇస్తా ఉన్నాం. ఆ ర్యాంక్ తో పాటుగా అతను ఈ ర్యాంకు రావాలంటే ఏమి లేదు సార్, తన యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒక 10 మంది ఆర్టీపీ అచీవర్ ని, రైట్ ఆర్గనైజేషన్ లో ఒక 10 మంది ఆర్టీపీ అచీవర్స్ ని క్రియేట్ చేయగలిగితే చాలు అతను ఈ ఒక ర్యాంక్ వచ్చేది. ఈ ర్యాంక్ ఇక్కడ కానీ వచ్చాడు అని చెప్పానంటే, తను ఎవరి వీక్ 500 పీవీ మెయింటైన్ చేసుకుంటే, తన యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ 500 పీవీ, రైట్ ఆర్గనైజేషన్ 500 పీవీ కానీ మెయింటైన్ చేసుకోగలిగితే 6,000 రూపాయలు ఆయనకి వస్తాయి. దాంతో పాటు అదనంగా ఇంకొక 1,000 రూపాయలు కంపెనీ అదనంగా ఇంకొక 1,000 రూపాయలు అతనికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అనేది కంపెనీ ఇవ్వబోతుంది. ఏంటి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్? సరే, ఇక్కడ మనం ఎంతో మంది పేరెంట్స్ ఇక్కడ మనం ఉన్నాం. మనందరం తెలుసు, ఫస్ట్ టర్మ్ ఫీజు వచ్చినప్పుడు మనందరం ఎలా ఉంటాము, సెకండ్ టర్మ్ ఫీజు వచ్చినప్పుడు ఎలా ఉంటాము, థర్డ్ టర్మ్ ఫీజు వచ్చినప్పుడు ఎలా ఉంటాము. ఎస్ఆర్ సార్, ఆ ఫీజు అనేది మనందరికి ఒక ప్రాబ్లం ఉంటుందా లేదా? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ప్రతి 3 నెలలకు మనం కట్టాలనుకున్నాం. ఇక్కడ కంపెనీ ఏ వ్యక్తి అయితే ఒక గార్డియన్ ర్యాంక్ ని హిట్ చేసి ఒక 5-6 నెలలు కంపెనీతో అయ్యాడో కూడా కంపెనీ యొక్క ఫ్యామిలీ మెంబరే కాబట్టి తనకి ఈ ర్యాంక్ అచీవ్ అయిన దగ్గర నుంచి 500 పీ మ్యాచ్ చేసుకుంటే 1,000 రూపాయలు అనేది తన యొక్క వ్యాలెట్ లో ఉంటుంది, డైరెక్ట్ గా అకౌంట్ లోకి రాదు. ఏం సార్ ఎంత మాట అన్నారు? మొత్తం చెప్పి 1,000 రూపాయలు రాకపోతే ఎట్లా సార్ అని చెప్పి అనుకుంటున్నారు. ఇది ఏంటి అని చెప్పానంటే, 500 మ్యాచ్ అయితే 6,000 అతని అకౌంట్ లోకి వస్తాయి. ఈ 1,000 రూపాయలు సేమ్ 5,000 ప్లస్ 6,000 ప్లస్ కలిపితే 7,000 రూపాయలు మాత్రమే అకౌంట్ లో వచ్చి ఖర్చు అయిపోతాయి తప్ప పిల్లగాళ్ళకి ఎవరి మంత్ ఎవరి క్వార్టర్ ఆ ఫీజు కట్టాలంటే ఉండదు. కాబట్టి ఏం చేస్తాం మనం, ఆ 1,000 రూపాయలని తన వ్యాలెట్ లోనే ఉంటాయి. ఆ 1,000 రూపాయలు తన వ్యాలెట్ లో ఉంటాయి. ఒక 15,000 రూపాయలు తన యొక్క వ్యాలెట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఫీజు కట్టాలి సార్, ఇంకొక ఎగ్జామ్ లో 30,000 ఫీజు కట్టాలి సార్, టర్మ్ ఫీజు అనుకుందాం. 30,000 టర్మ్ ఫీజు కట్టాలనుకున్నప్పుడు తన అకౌంట్ లో ఎంత ఉన్నాయి సార్? ఇప్పుడు 15,000 ఉన్నాయి. సో కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందని చెప్పారంటే, అతన్ని తన యొక్క ఫ్యామిలీ మెంబర్ గా తీసుకొని, కుటుంబ సభ్యులుగా తీసుకొని, తన ప్రాబ్లము కంపెనీ ప్రాబ్లం లాగా ఫీల్ అవుతూ కంపెనీ ఇక్కడ వాళ్ళకి 25,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తుంది సార్. 25,000 రూపీస్ అడ్వాన్స్ ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు తెలిసి అడ్వాన్స్ అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ కి ఇవ్వలేదు. 25,000 రూపీస్ అడ్వాన్స్ గా ఆ వ్యక్తికి తన యొక్క వ్యాలెట్ లో ఇస్తుంది. ఇమ్మీడియట్ గా అతను ఎగ్జాంపుల్ 40,000 ఫీజు కట్టాలి, తను దాచుకుంది 15,000 కంపెనీ దగ్గర ఉన్నాయి, ప్లస్ 25,000 కంపెనీ ఇస్తుంది అని చెప్పారంటే, ఈ 40,000తో తన యొక్క ఫీజుని తన పిల్లల యొక్క ఆ ఫీజుని తీసుకోవచ్చు. ఈ యొక్క 25,000 ని అడ్వాన్స్ గా ఇచ్చినటువంటి ఈ యొక్క అమౌంట్ ని తన యొక్క బిజినెస్ లో ఓన్లీ 25% ఎవ్రీ వీక్ 25% డిడక్ట్ చేసుకునే లాగా మాత్రమే ఉంటుంది. అంటే 1,000 రూపాయలు సంపాదించాలంటే 250 రూపాయలు మాత్రం డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా కంపెనీ అడ్వాన్స్ గా ఇచ్చి తన యొక్క ఫస్ట్ ప్రాబ్లం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనే దాన్ని తీర్చాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొని వస్తా ఉన్నాం. సో దీనికి మీ అందరి యొక్క సహకారం మాకు ఉండాలి. అందరూ ఒక హ్యాపీగా బిజినెస్ ముందు తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ సైడ్. సో దాని తర్వాత ఇంకో వండర్ఫుల్ ఇనిషియేషన్ మేము తీసుకుంటున్నాం, ఫ్యామిలీ రాయల్టీ. ఏంటి ఫ్యామిలీ రాయల్టీ? ఇక్కడ ఎవరైతే ఒక ర్యాంక్ ఇచ్చేస్తారు, ఇందా మన గార్డియన్ ర్యాంక్ కి 1,000 రూపీస్ మనం బెనిఫిట్ ఇచ్చుకుంటూ వచ్చాము. అలాగనే గోల్డెన్ స్టార్ అంటే మీన్స్ ఎవరైతే 2.5 లక్షల రూపాయలు ఎర్న్ చేశారో, ఎవరైతే
2.5 lakh ఎర్న్ చేస్తారో వాళ్ళని ఒక గోల్డెన్ స్టార్ గా మేము పిలుస్తా ఉన్నాం. ఆ గోల్డెన్ స్టార్ కి సేమ్ 1000 PV మ్యాచింగ్ అంటే 12,000 వచ్చినాయి. 12,000తో పాటు అదనంగా ఇంకో 5,000 వస్తా ఉన్నాయి. ఈ 5,000 ఎవరి అకౌంట్ లోకి వెళ్తున్నాయని చెప్పారంటే వాళ్ళ యొక్క నామినీ అకౌంట్ లోకి వెళ్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అందరూ ఆలోచించండి, ఒక స్టూడెంట్ మనకి బిజినెస్ స్టార్ట్ చేశాడు, 21 years స్టూడెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి 1000 PV మ్యాచ్ చేసుకొని గోల్డెన్ స్టార్ అనే ఒక ర్యాంక్ ఆల్రెడీ హిట్ చేసి 1000 PV మ్యాచ్ చేసుకుంటే ఓకే 12,000 ఆ ఎంత పిల్లవాడికి ఉంది? పడుతుంది, ఆ ఓకే స్టూడెంట్ కి అను పడుతున్నాయి. ఓకే అను 5,000 రూపాయలు వాళ్ళ మ్యారేజ్ కాలేదు అని చెప్పానంటే అదే స్టూడెంట్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మదర్ అకౌంట్ లోకి 5,000 వెళ్తాయి. దంగాలే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఓకే అను. అంతే ఎంత ఇక్కడ ఎంత ఉన్నటువంటి ఏ మన నెంబర్ ఉంది? అందరం కూడా డీటెయిల్ చూలే ఎన్ని కదా? రోజులైందో మన మదర్ అకౌంట్ లో అమౌంట్ అవుతా. డీటెయిల్ అంటే చూలే. మీన్స్ తప్పుగా తీసుకోవద్దు, వాళ్ళ అవసరాన్ని మనం తీసుకుంటాం కానీ ఎవరి మంత్ మనం మీట్ అవుతాం. సో అదే ఇక్కడ ఒక స్టూడెంట్ 22 సంవత్సరాలు చదివే వ్యక్తి ఎవ్రీ వీక్ 5,000 రూపాయలు వాళ్ళ అమ్మాయి అకౌంట్ లో వేస్తున్నారని చెప్పారంటే ఇప్పుడు మీరు చెప్పండి రిలేషన్స్ ఎలా ఉంటాయి. అలాగనే ఇక్కడ చాలా మంది హస్బెండ్స్ వర్క్ చేస్తా ఉన్నారు, మీరు వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, 1000 PV మీరు మెయింటైన్ చేశారు, మీకు 12,000 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు, 5,000 రూపాయలు మీ వైఫ్ అకౌంట్ లో పోతే ఎలా ఉంటుందో చెప్పండి. మీ వైఫ్ అకౌంట్ లో 5,000 రూపాయలు పోతే ఎలా ఉంటుంది? అదే నార్మల్ గా మీరు బయట మనం పోయి ఆ టైంలో ఈ టైంలో అప్పుడో ఇప్పుడో వస్తా ఉంటే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు, ఈ ఫోన్ లేనిది ఆ ఓకే అను ఫోన్ లేని అని చెప్పని ఎన్నో టార్చర్స్ ఉంటాయి. మీరు ఆలోచించండి, ఇవాళ మీరు వర్క్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ 5,000 వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తున్నాయి అని చెప్పానంటే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి 100% మీరు ఆలోచించండి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుందో. నిజంగా అంటే ఓకే అను. వచ్చిందా? ఒక రాయల్టీ అనేది ఫ్యామిలీలో ఉంటుందా లేదా? ఒక కింగ్ లాగా మనం చూస్తున్నాం లేదా చేసేవాళ్ళని? ఎస్ ఆర్ నో సార్? అలాగనే మీరు ఆలోచించండి, ఒక ఉమెన్ గన సేవింగ్ చేయడంలో ఫస్ట్ ఎవరుంటారు? ఉమెనే ఉంటుంది. మన అకౌంట్ లోకి 5,000 పడ్డా ఆ 5,000 ఏమైతే 12,000 ఇంకో 5,000 17,000 అంటే వాటి మనం ఎలా ఖర్చు చేయాలో, ఏ విధంగా ఖర్చు చేయాలో, టీంకి ఎలా పెట్టాలో, ఏ విధంగా చేయాలో దీని మీద వెళ్తాడు తప్ప ఒక్క రూపాయి సేవింగ్ లో ఉండదు. కానీ అదే ఉమెన్ చేతిలో ఉంటే తన ఆలోచన ఆ రూపాయిని పిల్లలకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే పిల్లకు ఉంటుంది. లాస్ట్ 1 year అయింది వాళ్ళకి ఇప్పుడు దాకా ఒక డ్రెస్ కొనలేదు, దాదాపు 2 years అయింది చెవులకి ఏదో గిల్ట్ నగలు పెడతా ఉన్నాం, ఒక చిన్న బంగారమే కొద్దిగానే పెట్టలేకపోతున్నాం అని చెప్పని ఎంతో ఫీల్ ఉంటుంది, మీరు అడిగి చూడండి. కానీ ఇలా స్టార్ట్ అయిందా? ఎవ్రీ వీక్ స్టార్ట్ ఎగ్జాంపుల్ కాలేదు కదా? ఈ వీక్ 5,000, నెక్స్ట్ వీక్ 5,000, నెక్స్ట్ వీక్ 5,000, నెక్స్ట్ వీక్ 5,000, ఒక నెలలో 20,000 వచ్చినాయి అని చెప్పారంటే మీకు 100% చెప్తున్నా సార్, నేను చాలా ఇప్పుడు మీటింగ్ చెప్తా ఉన్నా, 100% మీకు అష్యూర్ ఇస్తున్నా, కంపల్సరీ వాళ్ళు ఇప్పుడు దాకా ఏ జ్యువెలర్స్ కో కళ్యాణ్ జ్యువెలర్స్ కో పోని వాళ్ళు ఎక్కడ ఉందని చెప్పని దోలాడుకొని మరిపోయి ఎవరి మంత్ 10,000 కడుతూ విత్ ఇన్ ఇయర్ మీ చేతిలో ఇంకొక 2-3 తులాల బంగారం పెడతారు వాళ్ళు. నేను గ్యారెంటీ చెప్తున్నా, 2-3 తులాల బంగారం మీ చేతిలో పెడతారు. నేను 100% మీకు చెప్తా ఉన్నా. కానీ మనం మాత్రం మగవాళ్ళు మాత్రం, నేను గ్యారెంటీ చెప్తున్నా, చిటికే చెప్తా ఉన్నా, మగవాళ్ళు మాత్రం ఒక ఒక సంవత్సరం తులం బంగారం కొన్నది గ్యారెంటీ ఉండదు. మగవాళ్ళు ఒక తులం బంగారం కొంటారని చెప్పాను. అంటే మనం అకేషన్స్ కి మాత్రం కొంటాం కానీ సేవ్ చేయాలనే ఆలోచన మనకి రాదు. కాబట్టి ఈ ఫ్యామిలీ రాయల్టీని నాకు తీసుకొస్తున్నాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఫ్యామిలీ రాయల్టీ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎవరైతే మీ మీద డిపెండ్ అయిపోయిన వైఫ్ మిగతా ఉంటారో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ మిగతా ఇచ్చేసి వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ఇది ఫ్యామిలీ రాయల్టీ. బాగుందా లేదా? మీ యొక్క చాట్ బాక్స్ ద్వారా, మీ యొక్క చాటింగ్ ద్వారా మాకు తెలియజేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నా. ఎలా ఉంది అని చెప్పిన ఒపీనియన్. అండ్ నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇది స్పెషల్ రివార్డ్స్. ఏంటి స్పెషల్ రివార్డ్ అని చెప్పానంటే, ఎవరైతే ర్యాంకర్స్ ఇందా మీకు చెప్పినటువంటి ర్యాంక్స్, కంపెనీలో ఉన్నటువంటి వాల్యుబుల్ ర్యాంక్స్ ఎవరైతే హిట్ చేస్తారో ఆ ర్యాంక్ హిట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి అచీవ్ అయినట్టే. క్యాలిబ్రేషన్ అవుతుందా? సార్ ఇందా నేను చెప్పిన గోల్డెన్ స్టార్ ర్యాంక్ వచ్చింది, గోల్డెన్ స్టార్ ర్యాంక్ అచీవ్ చేయడంతోనే వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి అచీవ్ సౌండ్ రాగానే డీటెయిల్ చూడాలి. ఇంకా డీటెయిల్ అంటే ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగనే నా ఇంటెన్షన్ ఏంటి అని చెప్పానంటే, ఒక ర్యాంక్ హిట్ చేసిన వ్యక్తి ఒకే కంట్రీకి ఒకేసారి పోకుండా, ఎగ్జాంపుల్ మేజర్ గా 10 ర్యాంకులు ఉన్నాయి అని చెప్పానంటే ఈ 10 ర్యాంకుల్లో 10 కంట్రీస్ చూపించాలని నా ఉద్దేశం. ఏంటి సార్? 10 ర్యాంకుల్లో 10 కంట్రీస్,
ఒకే కంట్రీకి ఒకేసారి వెళ్ళాలని చెప్పినది కూడా కాదు. ఫస్ట్ ర్యాంక్ ఒక కంట్రీ వెళ్తారు, ఆ ర్యాంకర్ మళ్ళీ ఆ వెళ్ళాడు కంపల్సరీ చెప్తున్నా, ఆ ర్యాంకర్ ఇంకో కంట్రీకి వెళ్తాడు, ఆ ర్యాంక్ అయిపోయినాక ఇంకో కంట్రీకి వెళ్తాడు. అంటే కంపల్సరీ మన మేజర్ ర్యాంకులు 10 ర్యాంకులు హిట్ చేశారంటే 10 దేశాలని వాళ్ళు చూడాల్సిందే. 100% మీకు చెప్తున్నా, 10 దేశాలని వాళ్ళు చూడాల్సిందే. నాకు కూడా ఒక డ్రీమ్ కంట్రీ ఉంది, కంపల్సరీ చూడాల్సింది. రోమ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ సింగిల్ డే అని చెప్పి అన్నారు. అటువంటి రోమ్ చూడాలని చెప్పిన కోరిక నాకు కూడా ఉంది. సో ఆ రోమ్ కి ఎవరైతే ర్యాంక్స్ తీసి వెళ్తున్నారో వాళ్ళని కూడా అక్కడ దాకా నేను తీసుకెళ్తా, 100% మీకు చెప్తా ఉన్నా. అలాగే నేను స్పెషల్ రివార్డ్ గా ఇంటర్నేషనల్ ట్రిప్ ని దాన్ని పెడతా ఉన్నా. ర్యాంక్ హిట్ చేస్తే చాలు మనకి వాళ్ళ ట్రిప్ కి వెళ్ళినట్టే. క్లియరా? బాగుందా? అలాగనే వీక్లీ మాక్సిమం సీలింగ్ అమౌంట్, అనేది 2,50,000 అనేది నేను ఒక సీలింగ్ అమౌంట్ మీద పెట్టుకుంటున్నా. ఎవ్రీ వీక్ 2,50,000, అంటే నెలకి 10 లక్షల రూపాయలు ఎర్న్ చేయగలిగేటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. కొన్ని వారాలు 5 వారాలు కూడా వస్తాయి కాబట్టి 12.5 లక్షలు ఎర్న్ చేసేటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. రియల్లీ ఈ 2,50,000 అని చెప్పి అనేది నూరు సార్ ఇక్కడ అన్ని టైప్ చేస్తా ఉండు, ఎస్ సార్ మంచి మ్యాజికల్ ఫిగర్ సార్ అని చెప్పని, ఎందుకంటే అవి చాలా కిక్ మిగతా ఇస్తా ఉంది. అలాగా 2,50,000 అనేది ఎవ్రీ వీక్ ఇచ్చేలాగా మాక్సిమం పేఅవుట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సార్. అలాగనే మనం స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మన కేవైసీ పాన్ కార్డ్, ఇందా మీకు చెప్పాను ఏదైతే లీగల్ డిపార్ట్మెంట్ వెళ్ళాలో మన కేవైసీ మన బిజినెస్ ని స్టార్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సార్, ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు చూపించబోతున్నా, అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. వేదామృత యొక్క వీక్ అనేది పోతావా? మంగళవారం రోజు స్టార్ట్ అవుతా ఉంది. ఈ రోజు వీక్ స్టార్ట్ అవుతుంది, మంగళవారం రోజు వీక్ స్టార్ట్ అవుతుంది. వీక్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పారంటే సోమవారం రోజు వీక్ ఎండ్ అవుతుంది. మంగళవారం రోజు ఈ రోజు మంగళ స్టార్ట్ అయింది, మంగళ బుధ గురు శుక్ర శని ఆది సోమ. 7వ రోజు సోమవారం రోజు మనకి వీక్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ సోమవారం రోజు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో, వీక్ ఎండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తా ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ వీక్